నమస్కారం. సిటీ కృష్ణ తేజ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. జిల్లాలోని అన్ని పంచాయతీలు గ్రామాలలో పరిశుభ్రతను మెరుగుపరిచే దిశగా చర్యలు. చెత్త సేకరణ కోసం ఈ ఆటోలను పంపిణీ చేసిన తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. అన్న ప్రసాదాల తయారీకి మరింత నాణ్యమైన బియ్యం సరఫరా చేయాలి. రైసు మిల్లర్లతో సమావేశంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి. పరకామణి కేసులో పాత్రధారులు కాదు, అసలైన సూత్రధారులు ఎవరో స్కిట్ తేల్చాలి. ఏపీ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్ డిమాండ్. ఐజర్ విద్యాసంస్థల్లో నవంబర్ 14 నుంచి 16వ తేదీ వరకు ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్స్ 91వ వార్షికోత్సవం. విభజిత ఏపీలో తొలిసారిగా నిర్వహించడం గర్వకారణమన్న ప్రతినిధులు. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. తిరుపతిలో వెలిసిన శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో గురువారం రుద్రహోమం శాస్త్రోక్తంగా జరిగింది. తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీ కపిలేశ్వర స్వామివారి హోమం రుద్రహోమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. నెల రోజుల పాటు జరుగుతున్న హోమ మహోత్సవాలలో భాగంగా నవంబర్ 8 నుండి 18వ తేదీ వరకు 11 రోజుల పాటు ఈ హోమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా యాగశాలలో ఉదయం పూజ, రుద్రజపం, హోమం, లఘు పూర్ణాహృతి, నివేదన, హారతి నిర్వహించనున్నారు. సాయంత్రం పూజ, జపం, హోమం, రుద్ర త్రిశతి, బిల్వార్చన, నివేదన, విశేష దీపారాధన, హారతి నిర్వహించారు. పార్వతీ పతజే హర హర మహాదేవ. జిల్లాలోని అన్ని పంచాయతీలలో గ్రామాలలో పరిశుభ్రతను మెరుగుపరిచే దిశగా చెత్త సేకరణ చేయడం కోసం ఈ ఆటోలను తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పంపిణీ చేశారు. గురువారం ఉదయం తిరుపతి కలెక్టరేట్ ఆవరణంలో సాంఘిక సంక్షేమ శాఖ పంచాయతీరాజ్ జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ఆటోల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్సీ గ్రామాలలో పరిశుభ్రత, శానిటేషన్ కోసం పంచాయతీలకు ఈ ఆటోలను కొనుగోలు చేసి గ్రీన్ అంబాసిడర్ల ద్వారా చెత్త సేకరణ చేయడానికి సంబంధిత పంచాయతీలకు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. భారత ప్రభుత్వం సామాజిక న్యాయశాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన PMAGY పథకం ద్వారా మన జిల్లాలో 221 గ్రామాలు ప్రధానమంత్రి ఆదర్శ గ్రామీణ యోజన పథకం క్రింద ఎంపిక కాబడ్డాయని తెలిపారు. ఎస్సీ గ్రామాలు ఇతర గ్రామాల లాగా అభివృద్ధిలో, సంక్షేమ పథకాలలో అమలులో ముందు ఉండేలా చేయడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఈ పథకం ద్వారా సెంట్రల్ గ్రాంట్ను మంజూరు చేస్తుందని తెలిపారు. ఎస్సీ గ్రామాలలో ప్రజలు ఆరోగ్యం, చదువు, త్రాగునీరు, స్కిల్ డెవలప్మెంట్, శానిటేషన్, డిజిటల్ ఇంక్లూషన్ వంటి ఈ పథకం అమలు చేస్తుందని తెలిపారు. ఎస్సీ గ్రామాలలో శానిటేషన్, పరిశుభ్రత ఉండేలా సాంఘిక సంక్షేమ శాఖ, పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో నేడు మన జిల్లాలలో 20 గ్రామాలకు ఈ ఆటోలను కొనుగోలు చేసి ఆ గ్రామాలకు గ్రీన్ అంబాసిడర్ల ద్వారా చెత్త సేకరణ చేయడానికి పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులు మాట్లాడుతూ గ్రామంలో పరిశుభ్రత మరియు పర్యావరణ పరిరక్షణ కోసం సమగ్ర చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ తదితరులు పాల్గొన్నారు. వైద్య కళాశాలపై వైసీపీ తప్పుడు ప్రచారానికి కోడుగంటి శ్రీధర్ సరైన సమాధానం ఇస్తున్నామని బీజేపీ స్టేట్ మీడియా పానలిస్ట్ డాక్టర్ కోడుగంటి శ్రీధర్ తెలియజేశారు. గురువారం ఉదయం తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ నేతలు ఇటీవల రాష్ట్రంలో ప్రారంభమైన పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ PPP విధానంలో ఉన్న కొత్త వైద్య కళాశాలపై తప్పుదారి పట్టించే ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ప్రైవేటీకరణ అనే పదంతో ప్రజల్లో భయం కలిగించే ప్రయత్నం చేస్తున్నారని, కానీ వాస్తవం ఏమిటంటే ఇది ప్రైవేటీకరణ కాదు, ఇది ప్రజా ప్రైవేటు భాగస్వామ్య విధానం అని తెలియజేశారు. అంటే ప్రభుత్వం, యాజమాన్యం, ప్రజా నియంత్రణ కొనసాగుతూ ప్రైవేటు నైపుణ్యం ద్వారా వేగవంతమైన అభివృద్ధి సాధించే విధానమని బీజేపీ స్టేట్ మీడియా పానలిస్ట్ డాక్టర్ కోడిగంటి శ్రీధర్ తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేశారు PPP మోడల్కి వ్యతిరేకంగా. కానీ వాస్తవాలు ఏంటంటే PPP మోడల్ అనేది ప్రైవేటీకరణ కాదు, ముందుగా అర్థం చేసుకోవాల్సింది. ఇది ప్రభుత్వం యొక్క ఆధీనంలో, ప్రభుత్వ పర్యవేక్షణలో ప్రైవేటు భాగస్వామ్యంతో, ప్రైవేటు వ్యక్తుల సహాయంతో మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయడం. గత ప్రభుత్వం తెచ్చినటువంటి 17 మెడికల్ కళాశాలల్లో కేవలం 5 కళాశాలలు ప్రారంభించడం జరిగింది.
2022, 2023 సంవత్సరానికి గాను. తర్వాత ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక కళాశాల మాత్రం ప్రారంభించడం జరిగింది. వాటిని ప్రపోజ్డ్ ప్లాన్స్లలో వాటిని ఎగ్జిక్యూట్ చేయడంలో ఉన్నటువంటి డిఫికల్టీస్ని ఓవర్కమ్ చేసేందుకు గాను త్వరితగతిన కళాశాలల ఏర్పాటు, వాటిని ప్రజలకు అందుబాటులో తెచ్చేందుకు గాను ప్రభుత్వము ప్రైవేట్ యొక్క భాగస్వామ్యంను సహాయంగా తీసుకుంటుంది. దీన్ని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పేరుతో ఈ రాష్ట్రంలో తీసుకుంటుంది. దీన్ని వేరే రకంగా పూర్తిగా ప్రైవేట్ చేతుల్లోకి పోతుంది. ప్రైవేట్ వాళ్ళ ఫీజులు అధికంగా కలెక్ట్ చేస్తారు, ప్రజలకు వైద్యం దూరం అవుతుందని చెప్పేసి దుష్ప్రచారం చేయడం జరుగుతుంది. కానీ ఇందులో వాస్తవం లేదు. వాస్తవానికి చూసినట్టయితే ఈ 10 మెడికల్ కళాశాలలను పీపీపీ మోడల్లో తీసుకురావడం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు 3,500 కోట్ల రూపాయల ఆర్థిక భారం తగ్గుతుంది. రెండోది ప్రతి వార్షిక బడ్జెట్లో ఒక 500 కోట్ల రూపాయల భారం తగ్గుతుంది. ఈ భారం తగ్గడమే కాకుండా మెరిట్ విద్యార్థులకు ఏమైనా నష్టం వస్తుందా? మెరిట్ విద్యార్థులకు ఏమాత్రం నష్టం రాదు. రాబోయేటువంటి పీపీపీ మోడల్లో మొత్తం 1,500 సీట్లు వస్తే 750 సీట్లు మెరిట్ విద్యార్థులకి, పూర్తిగా ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకే వస్తాయి. మిగతా 750 సీట్లు 35%, అంటే 50% అయిపోయింది. ఇంకో 35% బి కేటగిరీ, 15% సి కేటగిరీ వస్తుంది. రెండో విషయము, ప్రైవేట్ వ్యక్తి వచ్చాడు కాబట్టి ఏమన్నా వైద్య సదుపాయాలు ఏమైనా తగ్గుతుందా అంటే అదేం లేదు. 70% బెడ్లు, 100% బెడ్లు హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్యం చేయాలనేటువంటి కండిషన్తో ఈ పీపీపీ మోడల్లో అగ్రిమెంట్ జరగబోతోంది. వైద్య విద్యార్థులకు నష్టం లేదు, వైద్య సీట్లు తగ్గవు, పేద ప్రజల వైద్యంలో మెరుగైనటువంటి వైద్యము, ఉచిత వైద్యం లభించేటువంటి అవకాశం ఉంది. త్వరితగతిన కళాశాలలు పూర్తి చేసుకొని ఉచిత వైద్యం అందిస్తూ ఉచితంగా సీట్లు పొందుతూ మనము వార్షిక బడ్జెట్ వేస్టేజ్ అయితేనేమి, లేకపోతే మనం ఖర్చు పెట్టాల్సింది, మనం మానిటరింగ్ సిస్టము, ఇవన్నీ కూడా ప్రైవేట్ వ్యక్తులు చేస్తారు. ప్రైవేట్ వ్యక్తిని మనం మానిటర్ చేసేది మాత్రం ప్రభుత్వం చేతిలో ఉంటుంది. ఈ ఫైనాన్షియల్ కన్స్ట్రెయింట్స్ వీటిని దృష్టిలో పెట్టుకుని ఒక లాజికల్ సొల్యూషన్ ఇది ప్రభుత్వం తీసుకున్నటువంటిది, ఒక లాజికల్ సొల్యూషన్. ఆర్థిక భారాలను తగ్గించుకోవడం ఒకటి, అట్ ద సేమ్ టైం ప్రజల యొక్క మేలు, విద్యార్థుల యొక్క మేలు కోరుతూ ఒక లాజికల్ సొల్యూషన్ తీసుకొని ముందుకెళ్తోంది. దీన్ని రాద్ధాంతం చేస్తూ దీన్ని ప్రైవేట్ పరం చేస్తారని ప్రభుత్వం పైన దుష్ప్రచారం చేస్తున్నారు. ఈ దుష్ప్రచారాన్ని ప్రజలందరికీ కూడా మనం మీడియా ద్వారా మేము అందరం కూడా తెలియజేస్తున్నటువంటి అవసరం ఉంది. దీంట్లో ఏ రకమైనటువంటి సమాజానికి ఏ రకమైనటువంటి నష్టం లేదు, ప్రజలకు నష్టం లేదు, విద్యార్థులకు నష్టం లేదు. దీన్ని గమనించాలి. ఒక విషయం చెప్తాను. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO ప్రకారము ప్రతి 1000 మందికి ఒక డాక్టర్ ఉండాలి. ప్రతి 1000 మందికి. భారతదేశానికి వచ్చేసరికి ప్రతి 800 మందికి ఒక డాక్టర్ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి ప్రతి 480 మందికి ఒక డాక్టర్ ఉన్నారు. హైపర్ శాచురేటెడ్ ఫీల్డ్ ఇది. హైపర్ శాచురేటెడ్ ఫీల్డ్, శాచురేటెడ్ కదా, హైపర్ శాచురేటెడ్. అనుకున్న దానికన్నా డబుల్ రీచ్ అయ్యాం. అందులోనే మళ్ళీ ప్రభుత్వం డబ్బులు పెట్టి, అందులోనే మళ్ళీ అందరినీ మనం టైం వేస్ట్ చేయడం, ఒక రకంగా పెట్టిన దాంట్లోనే డబ్బులు పెట్టడం, పెట్టిన వెతికి ఈ 5,000 కోట్ల రూపాయలను, ఈ 3,500 కోట్ల రూపాయలను దీనికి మనం సొల్యూషన్స్తో రావాలి. ప్రతిపక్షాలు ఎవరైతే ఉన్నారో, అబ్జెక్షన్ చెప్పేటోళ్ళు, NGOs అయితేనేమి, మేధావులు అయితేనేమి, ఇంకా వేరే రంగం పైన విద్యార్థులను ఏదన్నా ఒక మెరైన్ ఇంజనీరింగ్ దానిపైన ఏమైనా ఇన్వెస్ట్ చేయమని అడగడము, లేకపోతే ఒక వ్యవసాయ రంగం మీద ఇన్వెస్ట్ చేయడం అడగడము, ఇటువంటివి రావాలి. కానీ పెట్టిన దాని మీదే పెడుతూ హైపర్ శాచురేటెడ్ ఫీల్డ్ ఇది. కాబట్టి ఈ విషయాన్ని మనము అర్థం చేసుకున్నదానికి ఇది కొంచెం ఎగ్జంప్షన్. ఇది ఉంది, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సిస్టమ్ ఉంది, ఎగ్జిస్టింగ్ కాలేజెస్ ఉన్నాయి, అవసరానికి మించినటువంటి కాలేజెస్ ఉన్నాయి. కాబట్టి దీన్ని భారం కొంత భారం తగ్గించుకునేందుకు గాను, తర్వాత ప్రభుత్వం యొక్క హోల్డ్ పూర్తిగా ఉండేందుకు గాను ఈ విధానాన్ని ప్రభుత్వం తీసుకుంది. ఇక్కడ ఎక్కడ కూడా ఉచిత విద్య కాంప్రమైజ్ కాదు, ఉచిత వైద్యం కాంప్రమైజ్ కాదు. ఇంకో విషయం, గత ప్రభుత్వం 5 మెడికల్ కాలేజీలు తెచ్చింది. 5 మెడికల్ కాలేజీల్లో కేవలం 50% సీట్లు మాత్రమే ఉచితం. మిగతా 50% సీట్లు ప్రభుత్వం దగ్గరుండి అమ్మింది. ఇప్పటికీ కలెక్ట్ చేస్తున్నారు. ప్రతి సంవత్సరం 13,65,000 రూపాయలు బి కేటగిరీ సీటు, 20 లక్షల రూపాయలు సి కేటగిరీ సీటు. అప్పుడు ప్రభుత్వమే ఖర్చు పెట్టింది కదా. ప్రభుత్వ బిల్డింగ్స్, ప్రభుత్వ స్టాఫ్, ప్రభుత్వ టెక్నీషియన్స్, ప్రభుత్వ మందులు, ప్రభుత్వ ఆక్సిజన్ అన్నీ పెట్టినప్పటికీ కూడా 50% సీట్లు మనం ఎందుకు పేమెంట్ కింద, సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల కింద, సెల్ఫ్ ఫండింగ్ కింద పెట్టాము అంటే మన ఆర్థిక పరిస్థితి అక్కడ ప్రతిబింబిస్తుంది. మన ఆర్థిక పరిస్థితి తెలుసు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి లిమిటేషన్స్ ఉన్నాయి.
అందుకని మేము కాలేజ్ నడపలేం బాబును ఇండైరెక్ట్గా ప్రభుత్వం ఒప్పుకుంటోంది. దాని బదులు ఈ అరకొర వసతులతోనే ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయడం కన్నా ప్రైవేటు వాళ్ళ సహాయం తీసుకుని మనం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వద్దు, మన విద్యార్థికి నష్టం జరగద్దు, మన పేషెంట్లకు నష్టం జరగద్దు. ఈ కండిషన్స్తోని ప్రైవేటు భాగస్వామ్యంతో ముందుకెళ్లాలని చెప్పేటువంటిది ఈ పీపీపీ మోడల్. తొట్టంబేడు అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మరియు తొట్టంబేడు మాజీ కమిటీ చైర్మన్ జయచంద్ర నాయుడు సమక్షంలో నిర్వహించారు. శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండలంలో నూతనంగా ఎన్నుకోబడ్డ మండల నాయకులు మరియు శ్రీకాళహస్తి పట్టణ అధ్యక్షులు విజయ్ కుమార్ నాయుడు, శ్రీకాళహస్తి పట్టణ మైనారిటీ అధ్యక్షులు కరీం ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, తొట్టంబేడు మార్కెట్ కమిటీ చైర్మన్ జయచంద్ర నాయుడు పాల్గొన్నారు. అనంతరం నాయకులతో ప్రమాణ స్వీకారాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ చిత్తశుద్ది ఉన్న ప్రభుత్వం నాయకులను గుర్తించే ప్రభుత్వం ఏకైక ప్రభుత్వం అని తెలుగుదేశం పార్టీనేనని తెలియజేశారు. పార్టీ అభివృద్ధికై కృషి చేసిన నాయకులను గుర్తించే విధంగా నేడు నియోజకవర్గంలోని మండలాలలో మండల నాయకులను నియమించడం ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పరిపాలనకు నిదర్శనమని తెలిపారు. నూతనంగా నియమితులైన మండలంలోని నాయకులు వారి వారి మండలంలోని ప్రజల కష్టాలను తెలుసుకుని వాటిని పరిష్కరించే దిశగా కార్యాచరణ చేపట్టాలని కోరారు. ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్తకు 3 సెంట్ల భూమి ఇస్తానని సభ మూలంగా ప్రకటించారు. మండల నాయకులకు ఇదే విషయమై స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తొట్టంబేడు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ జయచంద్ర నాయుడు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా శ్రీ గురు దక్షిణామూర్తి స్వామివారి అభిషేక సేవ వేదోక్తంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు గురు దక్షిణామూర్తి అభిషేక సేవలో పాల్గొని గురు అనుగ్రహం కోసం ప్రార్థించారు. శ్రీకాళహస్తి ఆలయంలో కార్తీక మాసం గురువారం సందర్భంగా గురు దక్షిణామూర్తి స్వామివారి అభిషేక సేవ శాస్త్రోక్తంగా చేపట్టారు. ఆలయ ఉప ప్రధాన అర్చకులు కరుణాకర్ గురుకుల ఆధ్వర్యంలో వేద పండితులు కలశ స్థాపన పూజలు చేపట్టి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో దక్షిణామూర్తి అభిషేకాలు చేపట్టారు. వేద మంత్రోచ్చరణ నడుమ అభిషేకాలను ఘనంగా నిర్వహించారు. అనంతరం స్వామివారికి వివిధ రకాల పుష్పాలు, బంగారు ఆభరణాలతో దివ్య అలంకారాలు చేశారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణాహుతులు సమర్పించారు. ఈ అభిషేక సేవలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని గురు దక్షిణామూర్తి అనుగ్రహం కోసం ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, భక్తులు పాల్గొన్నారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ఆలయానికి హుండీల ద్వారా సుమారు 2,20,13,724 రూపాయలు ఆదాయం లభించింది. ఆలయ ఈవో బాపిరెడ్డి పర్యవేక్షణలో హుండీ ఆదాయం లెక్కించారు. ప్రధాన హుండీలతో పాటు పరివార దేవతల వద్ద ఉన్న హుండీల ద్వారా ఈ ఆదాయంతో పాటు 59.1 గ్రాముల బంగారం, 599 కిలోల వెండి నాగపడగలు, 132 విదేశీ కరెన్సీ నోట్లు లభించాయి. ఈ ఆదాయం గత నెల అక్టోబర్ 8వ తేదీ నుంచి 35 రోజుల వ్యవధిలో వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యనిర్వహణ అధికారి, ఆలయ చైర్మన్ కొట్టేసాయి, డెప్యూటీఓ ఎన్ఆర్ కృష్ణారెడ్డి, ఏఈఓ లోకేష్ రెడ్డి, ఆలయ అధికారులు పాల్గొన్నారు. భూ కబ్జాదారుల నుండి తమను కాపాడాలని డాక్టర్ ఆకుల వనజ విన్నవించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో గురువారం ఉదయం మీడియా సమావేశంలో సైకాలజిస్ట్ మరియు అడ్వకేట్ డాక్టర్ ఆకుల వనజ మాట్లాడుతూ పూర్వీకుల నుండి తమకు వారసత్వంగా వచ్చిన కోట్లాది రూపాయల ఆస్తిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, భూ కబ్జాదారుల నుంచి తమకు రక్షణ కల్పించాలని ఆవేదన వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం అండి. ఐఎమ్ డాక్టర్ ఆకుల వనజ, రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ జనసేన పార్టీ, అడ్వకేట్, సైకాలజిస్ట్ అండ్ ఆల్సో ప్రొపరేటర్ ఆఫ్ శ్రీ లక్ష్మీ ప్యారడైస్ డీలక్స్ థియేటర్, రైల్వే కోడూరు. మాకు కొన్ని కోట్ల ఆస్తి, దాదాపుగా 30 నుంచి 35 కోట్ల రూపాయల ఆస్తి మా పూర్వీకుల ద్వారా మా కుమారుడైనటువంటి ఆకుల గంధర్వ కృష్ణకి రిజిస్టర్డ్ వీల్నామా ద్వారా సంక్రమించింది. మా మామగారు అంటే మా హస్బెండ్ భర్త, నా భర్త వాళ్ళ ఫాదరు, అతని తమ్ముడు అప్పట్లో వాళ్ళకి హక్కు లేకపోయినా కానీ ఈ ఆస్తి అంతా కూడా పూర్వీకుల పేరుపైనే ఉన్నింది. వాళ్ళ కొడుకుల పైన కానీ ఎవరిపైన రాయలేదు వాళ్ళు అప్పటికి. కానీ వాళ్ళు ఆ ఆస్తిని ఈ ఒక ఇద్దరు అన్నదమ్ములు పంచుకోదలచి తమ్ముడు ఆస్తిని కొన్నాడు. కొన్నప్పుడు కొద్దిగా అమౌంట్ తక్కువయ్యి ఒక అతని దగ్గర ఒక 9 లక్షల రూపాయలు అప్పు చేసి అన్నదమ్ముడికి కట్టి కొన్నాడు ఆస్తిని, అతని భాగం కూడా. అప్పుడు ఆస్తి మొత్తం ఆకుల కృష్ణమూర్తిది అనేటట్లుగా ఉనింది. అతను అప్పిచ్చిన అతను వడ్డీ వ్యాపారి పటం చంద్రశేఖరు అనే అతను ఈరోజు 9 లక్షల రూపాయలకి మేము ఎన్నోసార్లు అతన్ని మా పూర్వీకులు అప్పు చేసినా సరే మేము తీరుస్తామని ఎన్నోసార్లు మధ్యస్థాలు చేసి ఇచ్చేస్తే కూడా అతను వినకుండా కోర్టులెక్కి మమ్మల్ని కోర్టులు తిప్పి తుదకు కోర్టులు తిరిగి అలసిపోయి మా మామగారు కూడా చనిపోయారు.
తరువాత చక్రవడ్డీలు బారు వడ్డీలు వేసి అతను 15 కోట్ల రూపాయలు ఇవ్వమని అడిగాడు. 15 కోట్ల ఇవ్వమని అడిగి మాకు మా మామగారు చిన్న మామగారు మా వాళ్ళ అన్నదమ్ముడికి రాసిన ఆస్తిని ఆయకం పెట్టుకొని ఆయకం రిజిస్ట్రేషన్ చేసుకొని ఈరోజు అతను అందరికీ మాకైపోయింది కోట్లల్లో అని చెప్పేసి ఒక దీన్ని సృష్టించేసి ఒక మాయని సృష్టించేసి ఈరోజు దాన్ని వైసీపీ నాయకులతో కలిసి భూ కబ్జా చేయటానికి నిన్న మా థియేటర్ లోపలికి అక్రమంగా ప్రవేశించి మీరే చూడండి జేసీబీలు పెట్టి ఎంత దారుణంగా థియేటర్ లోపలికి చూడండి, థియేటర్ క్యాంటీన్ గోడల్ని కొట్టేసి అలాగే ప్రొక్లైనర్సు అన్ని హిటాచీసు పెద్ద పెద్ద వెహికల్స్ అన్నీ పెట్టి థియేటర్ గోడలనంతా పగలగొట్టి పక్కనుండే సైట్ని లెవెల్ చేస్తూ భూ కబ్జాకు ప్రయత్నించినారు. నేను ఇందుకు సంబంధించి ఎస్పీ గారికి ఫోన్ చేశాను. చేస్తే ఎన్నిసార్లు చేసినా ఎస్పీ గారు ఫోన్ తీయలేదు. మళ్ళీ ఒక కానిస్టేబుల్ ఎత్తుకొని సీఎం గారు మీటింగ్లో ఉన్నారమ్మా అన్నారు నిన్న. సరే నేను తర్వాత తనకు చేయలేదు. సిఐ గారికి చేస్తూనే ఉన్నా, అసలు ఎన్నిసార్లు చేస్తుంటానో ఆయన ఫోనే తీయలేదు. సరే ఈరోజు మార్నింగ్ చేశాను. మార్నింగ్ చేసి సార్ తమరు ఈ విధంగా నేను ఎన్నోసార్లు చేశాను మీరు ఎత్తలేదు, సరే సీఎం డ్యూటీలో ఉండుంటారు మీరు కూడా అనుకున్నానంటే ఆ సిఐ గారు ప్రత్యక్షంగా సివిల్ డిస్ప్యూట్స్లో అధికారులు తల దూర్చకూడదంటే ఆయన సివిల్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నాకు చెప్తా ఉన్నాడు. నీదేముంది అంతా వాళ్ళకుంది అని చెప్పేసి మా దగ్గర ప్రతి ఒక్క డాక్యుమెంట్ ఉంది. మా అబ్బాయి పేరుతో ఉండే రిజిస్ట్రేషన్స్ మా అబ్బాయికి నేను పవర్ ఆఫ్ అటార్నీగా, అలాగే మా అబ్బాయి పేరుతో ఒక మైనర్ సూట్ నడుస్తూ ఉంది. మైనర్ సూట్లో ఇప్పుడు వచ్చిన వాళ్ళు ప్రతివాదులు చూడండి, పట్టం చంద్రశేఖర్ వచ్చిన అతను ఎవరినైతే వైసీపీ నాయకులతో వచ్చారో అతను వచ్చి ఈ వడ్డీ వ్యాపారి ప్రతివాది తరఫున ఒక సిఐ మాట్లాడుతూ వాళ్ళకేదో ఆర్డర్ ఉంది 2016లో అంటే మా పూర్వీకుల పీరియడ్లో ఏమైందో నాకు అనవసరం, ప్రజెంటు మా అబ్బాయి దానికి హక్కుదారుడు, మా అబ్బాయి ద్వారా గార్డియన్గా అలాగే ఒక జీపీఏ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీగా నా పేరుతో లైసెన్స్ ఉంది, మా థియేటర్ లైసెన్స్ ఉంది నా పేరుతో. ఇవన్నీ కూడా ఈ డాక్యుమెంట్స్ అబద్ధాలు చెప్పవు కదండి, డాక్యుమెంట్స్ అబద్ధాలు చెప్పవు కదా. అలాగే దీనికి సంబంధించి ఆల్రెడీ నేను ఇంతకుముందు 2 నెలల క్రితం కూడా ఇలాగే భూ కబ్జాకు ప్రయత్నించినప్పుడు నేను ఇలాగే ప్రెస్ మీట్ పెట్టి ప్రపంచానికి విషయాన్ని తెలియజేశాను. ఇప్పుడు బలవంతంగా వీళ్ళు కొన్ని అగ్రిమెంట్స్ ద్వారా మా ఇతను వడ్డీ వ్యాపారాన్ని వాళ్ళ సైడ్ తిప్పుకొని ఆమె మహిళ ఏం చేస్తుంది చూస్తాము అని చెప్పి ఇప్పుడు నేను అక్కడికి వెళ్తే కూడా నా పైన ప్లాన్ చేస్తున్నామని నా ఫ్రెండ్స్కి వీళ్ళకి మీరెవరు రావద్దండి, ఆమెడకు వస్తే నరికాడు బారేస్తారు, ప్రొద్దుటూరు వాళ్ళంతా దిగుండారు, దీంట్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అలాగే మేము ఇంతకుముందు 2016లో పుత్తా నరసింహారెడ్డి ఎక్స్-ఎమ్మెల్సీ దగ్గర నేను ఒక అన్రిజిస్టర్డ్ అగ్రిమెంట్కి మాట్లాడుకున్నాం. ఎలాగనంటే ఎందుకు ఈ గొడవలంతా ఈ డిస్ప్యూట్స్ అంతా సెటిల్ చేద్దామని ఒక అగ్రిమెంట్ అన్రిజిస్టర్డ్ అగ్రిమెంట్ చేసుకున్నాం. ప్రజెంట్ వాళ్ళ కొడుకు ప్రజెంట్ ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్యారెడ్డి మాకు చేసి అప్పట్లో కొద్దిగా అమౌంట్ ఇచ్చి తరువాత మేము అన్నీ సెటిల్ చేసి రిజిస్టర్ చేసుకుంటామన్నారు. తర్వాత నేను కొన్ని 10 ఏళ్ళు తిరిగాను సుమారు. తిరిగి రిజిస్టర్ చేసుకోమని అడిగితే నీకేం హక్కు లేదు అంటే హక్కును డిసైడ్ చేయాల్సింది మనుషులు కాదు, కోర్టు. ఇది వారసత్వ ఆస్తిని ఎవరు డిసైడ్ చేస్తారు? కోర్టులు డిసైడ్ చేయాలి, మనుషులు కాదు డిసైడ్ చేయాల్సింది. నేను ఒక సీనియర్ అడ్వకేట్ని, 24 ఏళ్ళ సర్వీస్ ఉంది, లా అనేది వాళ్ళకంటే బాగా నాకు తెలుసు. కానీ ఈరోజు మహిళ అని ఒక అడ్వకేట్, అందున నేను జనసేన పార్టీ వెల్ నోన్ పర్సన్, స్టేట్ రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ని. నాకే ఈ పరిస్థితి ఉంటే రేపు మామూలు మహిళల పరిస్థితి ఏంటి అంటే వారసత్వ భూముల్ని ఈ విధంగా భూ బకాసురులు. నేను ఎందుకు చెప్తున్నాను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరు అలాగే వాళ్ళ అనుచరుడైనటువంటి ఎర్రగంగిరెడ్డి పేరు అంటే నన్ను పిలిపించి అడిగారు వాళ్ళు. ఎర్రగంగిరెడ్డి ఇంటికి నన్ను పిలిపించి దానికి సాక్ష్యాలు కూడా నా దగ్గర ఉన్నాయి. పిలిపించి మాకు అమ్మాల్సిందిగా వాళ్ళు కోరారు. నేను దానికి ససేం వాళ్ళు ఇచ్చిన దీనికి నేను ఒప్పుకోలేదు. తరువాత ఇంటికి మనుషుల్ని పంపించి దౌర్జన్యం చేయబోతే నేను అందుకు సంబంధించి అప్పట్లో
తిరుపతి ఎస్పీ గారి దగ్గర పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వటం జరిగింది. అది జరుగుతూ ఉంది. ఇదిలా ఉంటే ఇప్పుడు మా ప్రత్యర్థి అయినటువంటి పట్టం చంద్రశేఖర్ని వాళ్ళు లోబరుచుకొని అతనికి ఎంతో 2.5 కోట్ల రూపాయలు అతనికి ఇచ్చి ఒక అగ్రిమెంట్ చేసుకొని పెద్దిరెడ్డి మనుషులు అనుచరులు పెద్దిరెడ్డి వాళ్ళు వెనకుండి ఈ విధంగా అంటే ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు కృష్ణ చైతన్యారెడ్డి ఎమ్మెల్యే కమలాపురము ప్లస్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎర్రగంగిరెడ్డి అందరూ కలిసి బ్యాక్ ఉండి వాళ్ళ అనుచరులను పంపించి భూ కబ్జాకి పాల్పడుతున్నారు. అంటే ఇప్పుడు పోలీసులు కూడా మాకు సహకరించడం లేదు చెప్తా అన్నారు. నాకు ఇప్పుడు మీరు చూడండి మా ఫోన్లో చూడండి, ఇప్పుడు నాకు గత వారం నుంచి మా ప్రత్యర్థుల నంబర్స్ చూడండి. పట్టం చంద్రశేఖర్ రోజుకి ఎన్నిసార్లు చేస్తున్నాడో చూడండి. పట్టం చంద్రశేఖర్ చూడండి, మీరే నన్ను బెదిరిస్తున్నారు. మా మాటని ఇచ్చింది తీసుకొని వెళ్ళిపోతావా, లేదంటే మేమేం చేస్తాం నీకు తెలీదు, గమ్మున ఇచ్చింది తీసుకొని వెళ్ళిపో, సిఐ గారితో అంతా మాట్లాడుకున్నాము, ఈయన పీరియడ్లోనే జరుగుతుంది, ఇంకా 3 నెలలకు ఆయన వెళ్ళిపోతాడు, సిఐ మనకు ఫేవరు అని అతను మాట్లాడిన ప్రతి రికార్డు కూడా నా దగ్గర ఉంది. దీని వెనక ఎంత పెద్ద పోలీస్ ఆఫీసర్లు ఉండారనేది కూడా పేర్లతో సహా అతను చెప్పాడు పట్టం చంద్రశేఖర్. వీళ్ళు ఉన్నారు, మీరు ఒప్పుకుంటే అంతా ఇంత ముట్టుతుంది, ఒప్పుకోకపోతే వీళ్ళందరూ కలిసి నీ పైన కేసులు పెట్టి నిన్ను లోపలేసి నీ పైన ఒక విషప్రయోగాన్ని చెడు దీన్ని ఇది చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి, ఈ విని ఒప్పుకోమ్మా అని చెప్పి నాకు పదే ఫోన్లు చేస్తే కూడా నేను ఒప్పుకోలేదు. ఈరోజు ఎంత రెప్యూటెడ్ సినిమా థియేటర్ మాది, రాయలసీమలోనే ప్రెస్టీజియస్ థియేటర్, 3 ఎక్విప్డ్ ప్రొజెక్టర్ థియేటర్. ఈరోజు వీళ్ళ వల్ల నేను సినిమాలు వేసుకోవటానికి వెళ్తే నా పైన దాడి జరుగుతూ ఉంది. పోలీసులు సహకారం లేదు. అక్కడ లోకల్గా కూడా తెలుగుదేశం నాయకులు కూడా కుమ్ముక్కైనారనే చెప్తా అన్నారు. నాకు వెనక ఏం జరిగేది నాకు తెలీదు. అందరూ ఎందుకంటే ఏ ఒక్కరు ఫోన్లు ఎత్తటం లేదు. నేను ఫోన్ చేస్తే కనీసం రెస్పాండ్ అవటం లేదు. మీరు చెప్పినారా అమ్మా అని రేపు నన్ను మా ఆఫీసులో కూడా అడుగుతారు. వాళ్ళు రెస్పాండ్ అవటం లేదు. నేను ఎవరికి చెప్పాలి, నాకెక్కడ న్యాయం దొరుకుతుంది? ఇటీవలే 4 రోజుల ముందర డిప్యూటీ సీఎం గారు కూడా వారసత్వ ఆస్తుల జోలికి వెళ్ళొద్దండి, ఎవరు ఎమ్మెల్యేలు సివిల్ వివాదాల్లో తలదూర్చొద్దండి అని చెప్తే కూడా వీళ్ళు కేతరు చేశారు. అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఎమ్మెల్యేలంతా పిలిచి ఈ మధ్య క్లాస్ పీకినట్టుగా కూడా మనకు పేపర్లలో వచ్చింది, ఎవరు ఇలాంటి వివాదాల్లో దూరొద్దని. అయినా వాళ్ళ మాటలను కూడా లెక్క చేయకుండా వీళ్ళు తెలుగుదేశం గవర్నమెంట్ మందుందంటే నేను కూడా ఏదో నాకు న్యాయం జరుగుతుంది, నేను జనసేన మహిళను కదా అనే దీంతో నేనుంటే వీళ్ళు వైసీపీ వాళ్ళతో కుమ్ముక్కయ్యి ఈరోజు భూ కబ్జా చేసి కోట్ల రూపాయల ఆస్తిని, మా వారసత్వపు ఆస్తిని 25 సంవత్సరాలు నేను కోర్టులే తిరిగాను. 25 సంవత్సరాలు నా జీవితం అంతా కూడా కోట్లమయమైపోయింది. అలా తిరిగి నేను ఈరోజు ఒక స్టాండ్కి ఆస్తిని తీసుకొని వస్తే కేవలం వడ్డీ వ్యాపారి 9 లక్షలు ఇచ్చిన వడ్డీ మీరే చెప్పండి, న్యాయం ప్రజలే చెప్పాలి. 9 లక్షల రూపాయలు ఇస్తే వడ్డీ తీసుకో నువ్వు, అంతేగాని ఈరోజు ఆస్తి మాదని ఆస్తి కోసము ఈ విధంగా సృష్టించి వైసీపీ నాయకులతో కుమ్ముక్కయ్యి ఈరోజు తెలుగుదేశం గవర్నమెంటు, తెలుగుదేశం పోలీసులు మొత్తము అంతా తెలుగుదేశం ఉంటే కూడా ఈరోజు వైసీపీ వాళ్ళు ఇంత విచ్చలవిడిగా భూ కబ్జాలు చేస్తున్నారు అని అంటే మనము ఏమనుకోవాలి, ప్రజలు ఏమనుకోవాలి? అది నేను ప్రజలకే వదిలేస్తున్నా. ఇక్కడ ఎవరిది తప్పు అనేది ఆలోచించడానికి కూడా నాకు నా ఆలోచనకి రావటం లేదు. ఎందుకనంటే నేను ఒక జనసేన వీర మహిళగా స్టార్ట్ అయ్యి దాదాపు 10 సంవత్సరాలుగా నేను పార్టీకి పనిచేసి అలాగే తెలుగుదేశం ఎమ్మెల్యేలకి అందరికీ కూడా పనిచేసి ఈరోజు గవర్నమెంట్ ఫామ్ అవటానికి జనసేన ఎంత పెద్ద స్టాండ్ తీసుకునింది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి నేను సీఎం చంద్రబాబు నాయుడు గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీ ఎమ్మెల్యేల తీరు మార్చుకొని మా భూమి జోలికి రాకుండా, ఒక ఆడబిడ్డకి అన్యాయంగా భూమిని లాక్కోకుండా మాకు న్యాయం చేయమని, అలాగే డిప్యూటీ సీఎం గారిని ఈ రాయలసీమలో ఈ భూ కబ్జాలు చాలా ఎక్కువ కాబట్టి ఒకసారి మీరు దృష్టి పెట్టాలని, అలాగే ఆల్రెడీ నేను పొలిటికల్ డెస్క్ ద్వారా కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. అది మీ దృష్టికి వచ్చిందో లేదో నాకు తెలీదు. ఒక్కసారి పరిశీలించి దీనిపైన నాది తప్పుంటే నన్ను శిక్షించండి, తప్పు లేకపోతే రక్షించండి.
ఎందుకంటే నేను చెప్పేవన్నీ వాస్తవాలే, నా దగ్గర డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంది. 2001లో మాకు ఆ భూమికి సంబంధించి జడ్జిమెంట్ కూడా ఉంటే, 2001లో భూమికి సంబంధించి జడ్జిమెంట్స్ ఉంటే ఏ మాత్రం ఖాతరు చేయకుండా సిఐ ఆయనకేదో 2016లో ఏదో ఉంది స్టేటస్ కో అని అంటే అప్పట్లో ఏదో మా పూర్వీకుల పైన తెచ్చుకో ఉండొచ్చు. కానీ ఆకుల గంధర్వకృష్ణ, నా కొడుకైనటువంటి ఆకుల గంధర్వకృష్ణ పేరు పైన ఏ ఒక్కరు ఏ ఆర్డరు లేదు ఇప్పటిదాకా. అదర్ సైడ్ వాళ్ళు ప్రొసీడ్ అవ్వలేదు. మేమే ఇంకా మైనర్ సూట్ వేస్తున్నాం ఆస్తుల పైన. ఆల్రెడీ ఇది మాకు ఈ ఆస్తి సిఐ హేమసుందర్ రైల్వే కోడూరు ఆయన తలదూర్చి ఈరోజు వాళ్ళకు అండగా ఉండి నాతోనే ఒక అడ్వకేట్ని నాతోనే సివిల్ మ్యాటర్స్ ఆయన డిస్కస్ చేస్తున్నారంటే, ఇప్పుడు ఒక సిఐ దగ్గరికి ఒక స్త్రీ వెళ్ళి నేను సామాన్యురాలే అనుకుందాం అంటే ఇద్దరిని పిలిపించి మాట్లాడాలనా, ఈయనే సివిల్ వాళ్ళకుందనేసి ఈయనే చెప్పాలనా? ఒక గొడవ జరిగినప్పుడు పోలీసుల పనితీరేంటి? దాన్ని సద్దుమణిగిచ్చి ఇద్దరిని కూర్చోబెట్టి రాజీ చేయాలనా? నీకేం లేదమ్మా అంటే ఒక సిఐ ఎవరు నాకు హక్కుందో లేదో చెప్పడానికి నా దగ్గర డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంది. 2016లో వాళ్ళకేదో స్టేటస్ కో వచ్చిందంటే స్టేటస్ కో మీనింగ్ ఏంటి? ఇరు పార్టీలు ఎలా ఉండేదాన్ని అలా పెట్టాలని. మరి వాళ్ళు వర్క్ చేస్తా అంటే సిఐ ఎందుకు దగ్గరుండి చేపిస్తా ఉన్నట్టుంది భూ కబ్జా, అంతే కదండి. ఒక స్టేటస్ కో ఉండేటప్పుడు ఇరు పార్టీలు ఏం చేయొద్దండి అని చెప్పండి, అది స్టేటస్ కో యొక్క మీనింగు. మీరేమో వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటే మీరేమో నాతో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మాట్లాడుతున్నారు. మీకేమీ లేదు అంటే సిఐ డిసైడ్ చేసేది మా హక్కుని. కోర్టులో ఇంకా జరుగుతూ ఉంది. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఫైనలైజ్డ్. సో నేనేం చెప్తానంటే ఈరోజు పోలీసుల ప్రమేయం ఉంది. పటం చంద్రశేఖర్ అని అతని పేర్లతో సహా చెప్పాడు. మనకు పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్లు దీన్ని ఎన్నుకున్నారు, వాళ్ళ పేర్లతో సహా చెప్పాడు. నాకు బయట పెట్టాలంటే ఒక్క స్విచ్ నొక్కితే అందరిది బయట వస్తుంది, ఇందులో ఎవరెవరు ఉన్నారో. కానీ నాకు అది ఇష్టం లేదు. ఎందుకంటే నేను హైయర్ ఎడ్యుకేటెడ్, నాకు ఒకరిని ఆ విధంగా చేయటం నాకు ఇష్టం లేదు. తప్పు చేస్తుంటే భగవంతుడు చూసుకుంటాడు అనేటట్లుగా నేను ఉంటాను. కానీ ఈరోజు ఒక్కటే చెప్తున్నాం, రాయలసీమలో ఇంకా వైసీపీ నాయకులు పేట్రేగిపోతున్నారు. తెలుగుదేశం వాళ్ళతో కుమ్ముక్కయ్యి ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు కూడా భూ కబ్జాలకు దిగుతూ ఉన్నారు. ఇలాగే చూస్తూ ఉంటే ఇళ్లల్లోకి వచ్చి కొట్టి లాక్కునే పరిస్థితి కూడా రేపు వస్తుంది. చూస్తూ ఉండటమేనా అని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. దీనిపైన చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక దృష్టి పెట్టాలని, త్వరలో చంద్రబాబు నాయుడు గారిని, డిప్యూటీ సీఎం గారిని, లోకేష్ గారిని కూడా నేను కలవబోతున్నా. ఎందుకనంటే ఇది చాలా తీవ్రంగా ఉంది. ఎంత అన్యాయం అండి చెప్పండి. మా పూర్వీకులు ఎంత కష్టపడి ఇంత ఆస్తిని సంపాదించి పెడితే ఈరోజు 9 లక్షల రూపాయలకి 35 కోట్ల రూపాయల ఆస్తి పోతుందంటే చెప్పండి మీరే న్యాయం. నా కొడుకు వారసుడు కాదా? వాళ్ళ ముత్తవ్వ ద్వారా వచ్చిన ఆస్తిని మేము ఈరోజు కూడా లైసెన్స్ మా పేర్లతో ఉంది, అయినా సిఐ ఏం పట్టించుకోవట్లేదు. ఎంతసేపు అతని సైడే మాట్లాడుతూ అన్నాడు. అతను ఆల్రెడీ నాకు చెప్పాడు, సిఐ సహకరిస్తాడు, మీరు ఒప్పుకోండి, ఇచ్చింది తీసుకోండి, ఇంకో సిఐ వేరే సిఐ మారుతా అన్నాడు, మళ్ళీ ఇబ్బంది అవుతుంది అని ఇతనే మా ప్రతివాదే ఫోన్ చేసి నన్ను ప్రెజర్ చేశాడు, ఒత్తిడి చేశాడు, ఇచ్చింది తీసుకోమని. నేను ఎందుకు ఇచ్చింది తీసుకుంటానండి? మా ఆస్తికి ఒకరిచ్చేదేంటి? నేను పోరాడినా, గెలిపోవటములు తేల్చుకుంటా, గెలిస్తే నేను అందరికి సెటిల్ చేస్తా, ఓడిపోతే వదిలేస్తా. అంతేగాని అక్రమంగా ఎవడో నెత్తిటి కూటికైతే నేను ఆశపడను. ఇందులో ఖచ్చితంగా నేను ఎందుకు చెప్తున్నా పెద్దిరెడ్డి పేరు, ఏం మేడం మీరు ఊరికే చెప్పేస్తున్నారా అని కూడా మీరు అనుకోవచ్చు. ఊరికే చెప్పడానికి నేనేం ఒక ఆర్డినరీ ఫెలోని కాదు, ఒక సీనియర్ అడ్వకేట్ని నేను, ఒక స్టేట్ రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ నేను. నన్ను పిలిపించి వాళ్ళంతా మాట్లాడారు కాబట్టి నేను లొంగలేదు కాబట్టి, వాళ్ళు చెప్పిన విధానానికి నేను వినలేదు కాబట్టి ఈరోజు అతన్ని గట్టిగా పట్టుకొని అతనికి 2.5 కోట్ల రూపాయలు ఇచ్చి ఈరోజు వాళ్ళు దాన్ని ఆక్యుపేషన్ చేసుకోవాలని ఒక సినిమా థియేటర్ని, పెట్రోల్ బంకుని, మ్యాంగో గార్డెన్ని, ఇటువంటి పెద్ద పెద్ద ఆస్తులపైన కన్నేసి ఈరోజు నాకు నా బిడ్డకి అన్యాయం చేయాలని చూస్తున్నారు. ముఖ్యంగా నాకు ప్రాణహాని ఉంది. నేను జనసేన పార్టీ
సభలకు వెళ్తుంటే కూడా పక్కన నా ఫ్రెండ్స్కి ఫోన్ చేసి చెప్తున్నారంట, అమ్మాయితో తిరగద్దు, తనకు ఆల్రెడీ స్కెచ్ చేసేసాం, లేపేస్తున్నాము, ఎవరి మాట వింటం లేదు, లేపేస్తున్నాము అని నాతో చెప్తే వాళ్ళు బాధపడి నాకు చెప్పారు, అక్క ఎక్కువ తిరగద్దు అని. ఏమండి, మిమ్మల్ని న్యాయం అడిగితే లేపేస్తారా? అంత ఈజీగా కనిపిస్తూ ఉన్నారా ఇంకా ప్రజలు? మీరేమనుకుంటే అది. ఇదేం వైసీపీ గవర్నమెంటా? తెలుగుదేశం గవర్నమెంట్ ఇది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ గవర్నమెంటు. ఉమ్మడి గవర్నమెంట్ ఉంటే కూడా మీ ఆటలు సాగుతూ ఉన్నాయంటే ఎక్కడో అధికారుల్లో లోపం ఉంది. ఆ లోపాన్ని సీఎం చంద్రబాబు నాయుడు గారు గుర్తించి మాకు తగిన న్యాయం చేయాలని, అలాగే దీంట్లో ఉన్న ఈ సివిల్ వివాదాల్లో అధికారులు ఎవరు పాల్పంచుకోకుండా మీరు చర్యలు తీసుకోవాలని, అలాగే మీ ఎమ్మెల్యే అయినటువంటి కమలాపురం ఎమ్మెల్యే అయినటువంటి పుత్తా కృష్ణ చైతన్యారెడ్డి గారిపైన, అలాగే పుత్తా ఎక్స్ఎమ్మెల్సీ పుత్తా నరసింహారెడ్డి గారిపైన కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ, అలాగే మా సీఎం, డిప్యూటీ సీఎం గారిని ఒకసారి మీరు రాయలసీమ పైన దృష్టి పెట్టి నా ఈ ప్రాబ్లంని మీరు ఒకసారి పరిశీలించి తగు న్యాయం చేయాలని కోరుకుంటూ, అలాగే ఈ భూ వివాదాల్లో ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి ఈ రాజకీయ నాయకుల అండదండలతో వడ్డీ వ్యాపారులు కూడా పేటరేగిపోతా అన్నారు. పటం చంద్రశేఖర్ వడ్డీకి ఇస్తే తిరిగి డబ్బులు తీసుకోవాలా, తిరిగి వడ్డీ తీసుకోవాలా, మా ఆస్తి జోలికి రాకూడదు. 2016 దాకా ఏదో మా పూర్వీకులు మీతో ఏదన్నా డీల్స్ చేసుకో ఉండొచ్చు, కానీ వాళ్ళకే హక్కు లేదు. టోటల్ ప్రాపర్టీకి హక్కుదారుడు ఆకుల గంధర్వ కృష్ణ. దానికి సంబంధించిన డెసిషన్ ఇది OS 31/95 అని ఈ కేసులో క్లియర్గా మాకు జడ్జిమెంట్ వచ్చింది. ఈ ఆస్తికి ఈ పటం చంద్రశేఖర్కి సంబంధం లేదు, ఇది ఆకుల గంధర్వ కృష్ణ ఆస్తి, ఇది ఆకుల శేషమ్మ గారే మీకు అప్పు లేదే. శేషమ్మ కొడుకులుంటే వాళ్ళ కొడుకులను అడగండి, వాళ్ళ వారసులను అడగండి. ఆకుల గంధర్వ కృష్ణ పేరు పైన ఎందుకు వస్తారు? ఏదైనా మీరు ఎక్స్పార్టీ ఆర్డర్స్ ఏమన్నా తెచ్చుకో ఉంటే కూడా, ఇంతకుముందు విన్నాను నేను, పూర్వీకుల వీళ్ళపైన ఏదో ఎక్స్పార్టీ ఆర్డర్ తెచ్చుకున్నారంటే, ఎక్స్పార్టీ ఆర్డర్ పెట్టుకొని ఇట్ ఈస్ నాట్ వ్యాలిడ్. ఎందుకనంటే ఒక ఆర్డర్లో శేషమ్మ గారు చనిపోయినాక ఒక ఎల్ఆర్ని జాయిన్ చేసి ఆ కేసు గెలిస్తే దట్ ఈస్ వ్యాలిడ్ డాక్యుమెంట్. మీరు శేషమ్మ ఎల్ఆర్ని ఆకుల గంధర్వ కృష్ణని చేర్చకుండా మీరు మిగిలిన మా పూర్వీకుల్ని హక్కు లేని వాళ్ళని చేర్చి వాళ్ళతో కుమ్ముక్కయ్యి ఎక్స్పార్టీ ఆర్డర్ తీసుకుంటే డెత్ పర్సన్ పైన వాట్ ఈస్ ద యూస్ లేదు, అది ఇన్వాలిడ్ డాక్యుమెంట్ అది. కానీ అటువంటి ఇన్వాలిడ్ డాక్యుమెంట్స్ పెట్టుకొని మీరు ఆస్తి మాపకైపోయిందంటే, ఆస్తి ఒకరికి అవ్వాలనంటే జడ్జిమెంట్ అయినాక మీరు పొజిషన్ కేసి పొజిషన్ తీసుకోవాలా. మా పొజిషన్లోనే ఉంది ఈరోజు. మీకు ఎక్స్పార్టీ ఆర్డర్కి వ్యాలిడ్ లేదు కాబట్టి పొజిషన్ తీసుకునే రైట్ కూడా లేదు. మేము మా అబ్బాయి పేరుతో మైనర్ సూట్ వేసున్నాం. దీని ద్వారా మిగిలిన ఆస్తులకు అందరికీ ఏదో ఒక రోజు ఖచ్చితంగా సెటిల్ చేస్తా. మేము తీసుకోకపోయినా కానీ మా పూర్వీకులు తీసుకున్నారు కాబట్టి న్యాయంగా, ధర్మంగా ప్రజా కోర్టులో ఎవరెవరైతే ఉన్నారో అప్పులు ఇచ్చిన వాళ్ళు ఖచ్చితంగా దాన్ని మేము సెటిల్ చేస్తాం. ఆస్తుల జోలికి వస్తే మాత్రం ఎంతటి వాళ్ళైనా సరే నేనైతే ఒప్పుకోను. ఎందుకనంటే హక్కు లేని వాళ్ళ దగ్గర తీసుకొని మీరు హక్కుండే వాళ్ళని నెగ్లెక్ట్ చేసి ఈరోజు ఆస్తి కొట్టేయాలంటే రూల్స్ రెగ్యులేషన్స్ ఏమవుతాయి అంటే కోర్టు ఆర్డర్స్ని కూడా మీరు ధిక్కారం చేస్తున్నారు. 2016లో మీకు ఎక్స్పార్టీ ఆర్డర్ వస్తే మాకు 2001లో సేమ్ దీంట్లో మేము కేసు గెలిచాం. జడ్జిమెంటు 2001లో తోటకి సంబంధించి 2 ఎకరాల 79 సెంట్లకి. మరి ఏ డాక్యుమెంట్ వ్యాలిడ్ ఇప్పుడు మీరే చెప్పాలా? 2016 వ్యాలిడా, 2001 వ్యాలిడా? దాని తర్వాత వచ్చింది. నేను ఎంత వాదించినా సిఐ గారితో ఆయన ఎంతసేపు వన్ సైడే మాట్లాడుతున్నారు. పట్టం చంద్రశేఖరు ప్లస్ వైసీపీ నాయకుల వైపే మొగ్గు చూపుతూ మాట్లాడుతూ ఇందులో పోలీసుల యొక్క హస్తము క్లియర్గా తెలుస్తూ ఉంది. కాబట్టి ఇంకైనా పోలీసులు మారి వాళ్ళు నెత్తికి తెచ్చుకోకుండా చూసుకోవాలని. ఎందుకంటే ఆర్డినరీ ఫెలోస్ అయితే మీరేదో చేస్తే పోతారు. నేను ఒక అడ్వకేట్ని కాబట్టి మీరు
కొద్దిగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నడమన్నారు. సిఐతో మాట్లాడితే ఈ విధంగా ఉంది పరిస్థితి, ఈ విధంగా ఉంది పరిస్థితి. అదే సార్, ఇంకా నేను స్టెప్ తీసుకోవాలా? ఇప్పుడే అక్కడంతా వర్క్ జరుగుతుంది అనేసి నాకు వీడియోలు ఫోన్ల రూపంలో మా వాళ్ళంతా పెట్టారు. వాళ్ళు రాత్రి కూడా 4 కార్లల్లో రౌడీలను దింపారు. నేనేమన్నా అక్కడికి వస్తానేమో అక్కడే ఏదన్నా చేయాలని. ఒక ఆడదాని పైకి ఇంత రౌడీజం చేస్తూ 4 కార్లల్లో మనుషుల్ని దింపితే మీరే చెప్పండి న్యాయము. నేను ఆడికి వెళ్తే నాకు ప్రమాదమా కాదా? అక్కడికి రానియకుండా నన్ను దౌర్జన్యంగా లాక్కోవాలని చూస్తా అన్నారు. కాబట్టి దీనిపైన ఖచ్చితంగా సీఎం గారు, ఇది సీఎం గారు నోటీస్కి వెళ్ళాలని, అలాగే ఖచ్చితంగా సీఎం గారు మాకు న్యాయం చేస్తారని నేను కోరుకుంటూ, అలాగే డిప్యూటీ సీఎం గారిని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. నమస్తే. మంత్రి పార్థసారథి, ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలుకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా రాష్ట్ర వ్యాప్తంగా 3,192 గృహాల్లో గృహప్రవేశం చేయడం జరిగింది కార్తీక మాసంలో. ఆ గృహవాసులందరినీ ఆ భగవంతుడు చల్లగా చూడాలని, ప్రభుత్వం చేస్తున్న ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కానివ్వండి, రాష్ట్ర ప్రజల బాగు కోసం చేస్తున్న కార్యక్రమాలు ఏదైతే పెట్టుబడులు తీసుకురావడం కానీ, పిల్లలకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యం ఏదైతే ఉందో, అయితే ఇంటికి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలనే ఏదైతే ఆలోచన ఉందో ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా లోకేష్ గారు ప్రపంచవ్యాప్తంగా తిరిగి మా రాష్ట్రానికి రండి ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో వాటన్నిటికీ భగవంతుడి ఆశీస్సులు ఉండాలని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ఈ రాష్ట్రానికి అందిస్తున్న బలం ఏదైతే ఉందో అది అలాగే కొనసాగాలని మనసారా కోరుకుంటున్నాం. హీరోయిన్ అంజలి, నటుడు శ్రీనివాసరెడ్డి, అల్లు అరవింద్ తనయుడు అల్లు వెంకటేష్ తిరుమల శ్రీనివాసుని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలుకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్, అస్సాం అధ్యక్షులు దిలీప్, ఎంపీ వెంకట సత్యనారాయణ, బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలుకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. తిరుపతి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ గురువారం ఉదయం తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆ విశేషాలు చూద్దాం. మనకందరూ తెలిసిన విషయమే, గత 2-3 రోజులుగా సిట్ విచారణ, అలాగే సిఐడి విచారణ తిరుపతి మొత్తం కూడా చూస్తున్నాం మనం. ఎక్కడ పడితే అక్కడ జరుగుతున్నాయి. లడ్డు నెయ్యి స్కామ్, కల్తీ నెయ్యి. చాలామంది లడ్డు స్కాము, లడ్డు అంటారు. లడ్డు స్కామ్ కాదు, నెయ్యి కూడా కాదు. అది సార్ నెయ్యే లేదు అక్కడ. కల్తీ నెయ్యి కూడా కాదు, అసలు నెయ్యే లేదు అక్కడ. కెమికల్ స్కామ్ అనాలి, లేకపోతే దీన్ని నెయ్యి కూడా లేదు అక్కడ. 251 కోట్లు 68 లక్షల లీటర్ల నెయ్యి అని చెప్పి గతంలో
గత 5 ఏళ్ళలో జరిగిన ఆ ఒక్క స్కామ్ని మొన్న కూటమి ప్రభుత్వం రావడంతో బయటపడడం, తర్వాత మనకు అందరికీ తెలిసిన విషయమే. నా గురించి ఎక్కువ ప్రణాళిక చేయకుండా మెయిన్ పాయింట్లోకి వచ్చేస్తాను. మొన్నటి రోజు నాకు ధర్మారెడ్డి గారికి మా ఇద్దరికి ఏం వ్యక్తిగత వ్యాపార లావాదేవీలో లేకపోతే చీకట పొందాలు ఏమీ లేవు. బేసిక్గా ఆయనకి ఏదో అభిమానంతో చాలా రోజుల తర్వాత కొండకు వచ్చినాడు కదా, లడ్డు తినిపిద్దామని ఎత్తుకోకపోతే ఆయన లడ్డు తిరస్కరించినాడు. అది ఆయనకి విజ్ఞతకు వదిలేస్తా. అలాంటి వ్యక్తిని 5 సంవత్సరాలు ఈవోగా మనం పరిపాలించుకున్నాడు. గతంలో 9 సంవత్సరాలు ఉన్నాడు. లడ్డు చూసి పారిపోయే వ్యక్తిని కూడా మనం ఇక్కడ మనల్ని కంట్రోల్లో పెట్టాడు. పవర్ ఎప్పుడు శాశ్వతం కాదు. వెంకటేశ్వర స్వామిని పవర్ ఆయనే శాశ్వతం. ఇదే ధర్మారెడ్డి నాకు తెలిసి కొండపైన బయలుదేరి అలిపిరికి ఊరికే చెకింగ్ వస్తున్నాడంటే ఎస్పీలు, ఏఎస్పీలు, డిఎస్పీలు అధికారులంతా క్యూలు కట్టి ఆ టోల్గేట్లో ట్రాఫిక్ ఆపేసి ఆయనకి సెల్యూట్ కొట్టి చూసేవాళ్ళు. ఈరో పవర్ చూసారా? ఆయన క్యాప్ వేసుకొని అద్దాలు వేసుకొస్తే కానిస్టేబుల్ ఎవరైనా ఉంటున్నాడు. ఎవరండి మీరు అంటున్నారు? అది పవర్. వెంకటేశ్వర స్వామి పవర్ ఎప్పటికీ అల్టిమేట్ ఆయనే. ఆయనతో ఆటలాడితే ఏ రోజు ఒకరోజు ఎవరైనా బయటపడాల్సిందే. లడ్డూ స్కామ్ విషయంలో విచారణ జరుగుతోంది. జనసేన పార్టీ తరపున మేము కూడా 2 రోజుల్లో సిట్ అధికారులను కలవబోతున్నాము. మా దగ్గర కూడా కొంచెం డేటా ఉంది. ఎప్పుడైతే మేము ఈ లడ్డూ విషయంలో మాట్లాడి నెయ్యి కల్తీ నెయ్యి విషయంలో మాట్లాడడం స్టార్ట్ చేస్తాము 2-3 రోజులుగా, నాకు అనేక ఫిర్యాదులు, కొన్ని ఇన్ఫర్మేషన్లు కూడా నాకు ఇచ్చారు కొంతమంది వ్యక్తులు. ఆషామాషి ఇన్ఫర్మేషన్ కాదవి. నేను అవి సీల్డ్ కవర్లో సిట్ అధికారులకు అందజేయబోతున్నాను. అందులో ఉదాహరణగా కొన్ని పేర్లు, అంటే కొన్ని సంస్థకు సంబంధించిన ఉన్నారు. జేఈఓ ఆఫీస్ గత ప్రభుత్వంలో పనిచేసిన 3 సూపరింటెండెంట్లు, పనిచేసిన ఒకరు వ్యక్తిగత సూపరింటెండెంట్ ఒకడు, 2 సూపరింటెండెంట్లు గత ప్రభుత్వంలో. వాళ్ళు కూడా ఈ లడ్డూ విషయం వాళ్ళకి తెలుసు. ధర్మారెడ్డి వస్తాడు పోతాడు, సుబ్బారెడ్డి వస్తాడు పోతాడు, కానీ సూపరింటెండెంట్లు ఎంప్లాయీస్ రాస్తాం కదా, మీకు తెలుసు కదా నెయ్యి కల్తీ జరిగిందనేసి చెప్పాలి కదా. చెప్పలేదు అంటే మీరు కూడా బాధ్యులే. మీకు ఎంత చేరిందా 251 కోట్ల స్కామ్లో? ఎందుకంటున్నానంటే వాళ్ళ జీతాలు ₹1,00,000, 50 లక్ష ఉంటుంది ఆ సూపరింటెండెంట్ల జీతాలు. ఒక్కొక్కరికి 100 కోట్లు ఆస్తుంది. ఏమైనా తాతల ఆస్తి బినామీలు ఏమైనా వచ్చాయా? లేదు. ఈ పరకామని ఈ లడ్డూ స్కామ్లో వాళ్ళకు కూడా వాటాలు వచ్చాయి. అలాగే గత ప్రభుత్వంలో చైర్మన్ ఆఫీస్ సంబంధించిన కొంతమంది సూపరింటెండెంట్లు కూడా, సీసీలు కూడా, వాళ్ళకు కూడా వాటాలు ఎలా ఇందులో? అసలు ఎంత బాధేస్తుందంటే ఒక వెంకటేశ్వర స్వామి డబ్బులు ఇంతమంది దోచుకుంటారా అన్ని వ్యవస్థల్లో? నేను సిట్ అధికారులు ఏం కోరుకుంటున్నానంటే అన్ని వ్యవస్థల్లో, ఇప్పుడు కూడా అన్ని వ్యవస్థల్లో దొంగలు ఉన్నారు. ఇంకా వాళ్ళకు సంబంధించిన దొంగలు ఇంకా ఉన్నారు. ధర్మారెడ్డి ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు పోతాడు, ఏం చేస్తాడు, ధర్మారెడ్డి ఏమి తినాలి, ఏమి తాగాలో వాళ్ళే చెప్తున్నారు. ఇదే ఆశ్చర్యం. ఇక్కడ ఇవన్నీ కూడా విచారించిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. దేవుడితో ఆటలొద్దు. మేము ఇప్పుడు నాకు కూడా చాలామంది రాత్రి నుంచి ఫోన్లు చేశారు, నువ్వు ఈ విషయాన్ని వదిలేస్తే మంచిదన్నారు. నేను ఎవరికి భయపడను. సనాతన ధర్మం కోసం పవన్ కళ్యాణ్ గారు ఆయన అడుగులో నడిచే వ్యక్తులు మేము ఎవ్వడికి భయపడము. ఎంతవరకైనా పోరాడతాము. ఈ లడ్డూ ఈ విషయంలో ఎంతవరకైనా ఫైట్ చేస్తాం. మా వెనకాల మా బాస్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఆ ధైర్యం మాకుంది. మేము ఎంతవరకు పోరాడతాం. నేను ఇక పేర్లు చెప్తే బాగోదు. నేను ఆ సీల్డ్ కవర్లో ఆ పేర్లన్నీ కూడా నేను సిట్ అధికారులకు ఇవ్వబోతుంటా. ఎందుకంటే ఈరోజు వైఎస్ పర్యటన విచారణ ఉంది, రాలేదైనా. ఆయన అంటాడు అధికారులు మా ఇంటికి రావాలంట. ఆయన పెళ్లి చూపులా పేరెంటాలకు వస్తారు. అధికారులు మీ ఇంటికి వచ్చేదే, నీ మీద ఆరోపణ వచ్చింది, నువ్వు వచ్చి నిరూపించుకో. అధికారులు మా ఇంటికి రావాలని నేను రాను అంటాడంట. ఈరోజు రావాల్సింది రాలా ఆయన. తిరుపతి రావడానికి కూడా భయపడుతున్నారు వీళ్ళు. ఇప్పుడు తమాషా ఇదే ఇక్కడ లాజిక్. తిరుపతిని ఏలినారు వీళ్ళు, ఇప్పుడు తిరుపతి రాగానే భయపడుతున్నారు, వస్తే ఏం చేస్తారనేసి. అంటే మీరు తప్పు చేశారు. ఇది 250 కోట్ల కోసం చేసింది అయితే ఒక భాగం అనుకుంటే 90% ఒక మతం మీద దాడిది. వెంకటేశ్వర స్వామి భక్తులు ప్రసాదంగా భావించి అన్న ప్రసాదాలు కానీ, లడ్లు కానీ, వడ కానీ, జిలేబీ కానీ, ఏమైనా కానీ మేము ప్రేమతో భక్తితో తిన్న ప్రసాదం పైన మీరు కల్తీ చేశారంటే
కేవలం మీరు ఒక మతాన్ని పెంచి పోషించడానికి మమ్మల్ని కించపరిచి అవమానించారని చెప్పి ఖచ్చితంగా తెలియజేస్తున్నా. దీని వెనకాల ఖచ్చితంగా ఒక మత సంస్థే ఉంది. దీని వాస్తవం చెప్తున్నా, ఎవడేమనుకో పర్లేదు. ఒక మతానికి సంబంధించి వేరే దేశంలో, మన దేశం కాదు, వేరే దేశంలో నుంచి సాక్షాత్తం జగన్మోహన్ రెడ్డి దర్శకత్వంలో ఈ కల్తీ చేసి వెంకటేశ్వర స్వామి భక్తుల్ని అవమానించాలనో లేకపోతే మన మనోభావం దెబ్బతీయాలనో ఈరోజు వాళ్ళు కొన్ని సోషల్ మీడియాలో, ఇంగ్లీష్ సోషల్ మీడియాలో లడ్డూ గురించి, వడల గురించి వాళ్ళు కొన్ని ఎటకారంగా పోస్టులు పెడుతున్నారు. కేవలం ఏమంటే వాళ్ళు మతం గొప్పదని మాట్లాడు, మన మతం చిన్నది చేయాలి, మన ప్రసాదం ఇలా చేశారని చెప్పి బాధగా ఉంది. ఫైట్ చేయాలి వాళ్ళతో. మా దేవుడు మా గొప్పోడు, మా మతం మా గొప్పది. మీరు మా మతాన్ని కించపరచడానికి మమ్మల్ని ఏమీ చేయలేక మేము తినే ప్రసాదంలో కల్తీ చేసి మీ ప్రభుత్వం జనం ఓటేస్తే మీరు మా మీద దాడి చేశారు, మా ఆరోగ్యం మీద దాడి చేశారు. ఎలా వదులుతాం? సిగ్గుండాలి ఈ పేపర్ వార్త రాసేదానికి. ఈ పేపర్ పబ్లిసిటీ, ఈ పాంప్లెట్, ఈరోజు పేపర్ వార్త వచ్చింది, భక్తుల మనోభావాలు దెబ్బతీయంట. ఎవడయ్యా తీయద్దు? భక్తుల మనస్సు దెబ్బతీయద్దంట. మీరు, ప్రపంచమే చెప్తా ఉంది భక్తుల మనోభావాలు దెబ్బతీశారని. ప్రపంచమే చెప్తా ఉంది. భక్తుల్ని మానసికంగా బాధ పెట్టారు, ఆ భక్తులు ఆరోగ్యంతో ఆడుకున్నారు, హిందూ మతంతో ఆడుకున్నారు. సిగ్గుండాలి క్యాప్షన్ పెట్టడానికి మీకు. భక్తుల మనోభావాలు దెబ్బతీయద్దంట. ఎవరు చెప్పినారు? ఎప్పుడు చెప్పారు? ఎక్కడ చెప్పినారు? నాకు ఒక డౌట్ అన్న, మొత్తం మీడియా ఎక్కడ ఉంది కాబట్టి అడుగుతున్నా. ధర్మారెడ్డి నిన్న మొన్న 2 రోజులు ఇక్కడే ఉన్నాడు. మీడియాతో మాట్లాడాడు అక్కడ? ఎక్కడ మీడియాతో మాట్లాడలేదు. నాకున్న సమాచారం ఎక్కడ మీడియాతో మాట్లాడలేదు. కానీ నిన్న సాయంత్రము 6:30 7 గంటల మధ్యలో ఒక గ్రూపులో మెసేజ్ వచ్చింది, ధర్మారెడ్డి సిట్టుకు సహకరిస్తున్నా అనేసి. అంటే నేను ఒక వ్యక్తి గురించి, ఒక మీడియా గురించి మాట్లాడడం కాదు ఇది. ఈ దేవుడికి సంబంధించింది. దీని వెనకాల కుట్ర జరుగుతుంది. ఇప్పుడు కూడా కుట్ర. అధికారం మారిపోయింది, జైలుకు పోయి సిద్ధంగా అవుతాను. కుట్రైంది. సిట్ అధికారులకు విచారణ పూర్తి స్థాయిలో సహకరించాను. మాజీ ఈఓ ధర్మారెడ్డి వారు అడిగిన ప్రశ్నకు సవరంగా సమాధానం చెప్పాను. గతంలో టీటీడీ బాధ్యతలు నిర్వహించిన అందరూ అధికారులను ప్రశ్నించడంలో భాగంగా నన్ను కూడా విచారించారు. కొన్ని ప్రసార మాధ్యమాలలో మాత్రం అవాస్తవ ప్రసారం అవుతున్నాయి అన్నాడు అని గ్రూపులో పెట్టారు. ధర్మారెడ్డి ఎక్కడ మాట్లాడాడు? ఆత్మతో మాట్లాడా? ఆ ఆత్మ ఎవరు? ఆ ఆత్మ వెనకున్న పరమాత్మ ఎవరు? అది కూడా విచారించాలి. నేను సిట్ అధికారి ఇది కూడా ఇస్తా. ఇది పెద్ద కాకపోవచ్చు, దీనిలో చాలా విషయం ఉంది. ఇప్పుడు ఈ న్యూస్ పెట్టిన అతను ధర్మారెడ్డి ఆత్మనా పరమాత్మనా? ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడాలి, అందరం చూసినాము. పాపం మీడియా వాళ్ళు 2 రోజులుగా పడిగాపులు కాశారు ధర్మారెడ్డి మాట్లాడతాడేమో అనేసి. నువ్వు మాట్లాడకుండా పారిపోయిన వ్యక్తి, నువ్వు మాట్లాడినట్టు వార్త వచ్చిందంటే ఏ రేంజ్లో నువ్వు మెయింటైన్ చేస్తున్న సంస్థల్ని, ఇది కూడా సిట్టుకి ఇవ్వాలి. నేను గతంలో కూడా నీ 3 ట్యాంకర్లు కల్తీ నెయ్యి అని చెప్పి అల్లిపీరులో ఆపేస్తే ఆ నెయ్యి మళ్ళా ఇలా పైకి ఎలా పోయింది? ఆ నెయ్యి ఎవరు ఫోన్ చేసే పైకి వెళ్ళింది? ఆ డేటా కూడా నా దగ్గర ఉంది. అది కూడా నేను సంస్థకి ఇస్తా. అసలు మెయిన్ తప్పు చేయాల్సిన విషయం ఏంటన్నా, ఈ ధర్మారెడ్డి ఫోన్ ఒక 3 ఏళ్ళు ఎవరెవరితో మాట్లాడడం మొత్తం బయట తీస్తే దొంగలంతా వస్తారు బయటికి. అంటే అవన్నీ మనం చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళకి తెలుసు, వాళ్ళని తీస్తారు, అన్ని వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఉంది కాబట్టి విచారణకు పిలిచారు. అంటే కొన్ని సంస్థలు ఇంకా కూడా ధర్మారెడ్డికి పనిచేస్తానంటే సిగ్గుచేటుగా. ఎవరు మీకు చెప్పండి, మీరు దేవుడికి పనిచేయండి రా బాబు. దేవుడు ఉన్నాడు అక్కడ. వెంకటేశ్వర స్వామి ఆడుకోద్దండి. మీకు 100 కోట్లు ఆస్తుండొచ్చు, ధర్మారెడ్డి వల్ల మీరు 100 కోట్లు సంపాదించుకోవచ్చు. నేను చెప్పట్లే దాని గురించి, మీరు భజన చేసుకున్న వద్దు. ఫైనలీ దేవుడికి పనిచేయాలి మనం. వెంకటేశ్వర స్వామి ఈ తిరుపతిలో నేను 30 మంది ఈవోలను చూసుంటా, 20 మంది ఈవో జైఓలను చూసుంటా, 100 మంది సూపర్డెంట్లు చూసుంటా, 1000 మంది సీసీలు చూసుంటా, ఎంతమంది ఎంప్లాయీని చూసుంటా. ఈ వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఏం పరిస్థితి తెలుసా? చివరగా వాళ్ళ ఇంట్లో చూడండి, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి చూడండి వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఏమైందో. లేదా నాతో పాటు రండి, నేను కొన్ని పేర్లు కూడా ఇస్తా, చెక్ చేయండి వెళ్ళి. ఆయనతో పెట్టుకోవద్దంటే మీరు ఇంకా ఒక వ్యవస్థలు ఆయనకు పనిచేస్తూ, వార్తలు ఆయనకి పాజిటివ్గా రాస్తూ, కేంద్ర శాఖల్లో పనిచేసేవాళ్ళు, వేరే ఉద్యోగస్తులు పనిచేసేవాళ్ళు కూడా ఆయనకు పోస్టులు పెడుతున్నారంటే ఇవన్నీ వ్యక్తిగతంగా ఎవరి మీద లేకపోయినా ఇలాంటి తప్పుడు సమాచారం వల్ల జనాల్లో వేరే విధంగా పోతా ఉంది. ఇది వాస్తవం. కాబట్టి ఇది పూర్తిగా ఖచ్చితంగా మతం మీద జరుగుతున్న దాడికి వీళ్ళందరూ కూడా సహకరిస్తున్నారు. ఆ సహకరించే పేర్లు
నా దగ్గర నాకు కొంతమంది కొన్ని ఇచ్చిన ఎవిడెన్స్లు, జేఈఓ ఆఫీసులో గతంలో పనిచేసిన సూపరింటెండెంట్లు, చైర్మన్ ఆఫీసులో పనిచేసిన సూపరింటెండెంట్లు, సీసీలను కూడా విచారణకు పిలవాలి. వాళ్ళ ఆస్తుల డేటా తీయాలి, వాళ్ళ కాల్ డేటా తీయాలి. చివరిగా టీటీడీ పాలక మండలి సభ్యుల్లో కూడా కొంతమందిని కూడా విచారించాలి, అవసరమైతే అరెస్ట్ చేయాలి. గత 5 సంవత్సరాలు ఉన్న పాలక మండలి సభ్యుల్లో కూడా మీ ఆమోదం లేకుండా ఏది కూడా బయట రాదు. అప్పుడు మీకు పవర్ లేదనుకో, మీకు టికెట్లు ఇస్తున్నారు కాబట్టి మీరు ఎవరు చేతులు ఎత్తారట, పైకి ఎత్తారు చేతులు, ఎవరు చేతులు ఎత్తచ్చు, ఎంత పలకచ్చు రేట్లు. ఆ చేతులు ఎత్తినప్పుడు ఆ ఎత్తిన చేతులందరూ పిలిపించండి. ఇప్పుడు వాళ్ళందరూ ఎంక్వైరీ చేయండి. చిన్న విషయం కాదు ఇది. పవన్ కళ్యాణ్ గారు దీనికోసం ఎంత ఫైట్ చేయమని చెప్పారు. సీరియస్ ఇది. హిందువుల మనోభావాలు దెబ్బతీసే విషయంగా వేరే దేశాలు మన గురించి తక్కువగా మాట్లాడుతున్నాయి, వేరే మతాల గురించి తక్కువగా మాట్లాడుతున్నాయి. మనం పోరాడుతున్నాం ఇప్పుడు ఈ విషయంలో. కల్తీ నెయ్యి 250 కోట్లుగా సమస్య ఇక్కడ. ఇవన్నీ ఒక భాగమైతే మతంని తొక్కడానికి ప్రయత్నించారు మానసికంగా, రకరకాలుగా పెడుతున్నారు. వాస్తవం ఈ పేపర్లో ఆర్టికల్ చూడండి, ఎంత సిగ్గుండా అసలు. దెబ్బతీయద్దంట. ఎవడే దెబ్బతీశాడు? ఎవడు దెబ్బతీశాడు? ధర్మారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, ఈ గ్యాంగు మరి ఎంత కలిసి హిందువులను తొక్కేశారు. మనసులో బాధ. అది వదిలేసి దెబ్బతీయదంట. ఎక్కడ మాట్లాడాడో తెలియదు, ఆత్మలతో మాట్లాడతాడో తెలీదు. ఎవరు అసలు? జనాన్ని మీరు సైడ్ ట్రాక్ తీసుకెళ్తున్నారా? ధర్మారెడ్డి మంచోడని చూపిస్తున్నారా? ఇది కరెక్ట్ కాదు. రేపు ఎల్లుండు అపాయింట్మెంట్ తీసుకుంటున్నా. నా దగ్గర ఉన్న ఎవిడెన్స్ సీల్డ్ కవర్తో నేను సిట్కి ఇవ్వబోతున్నా. అవాకే పేర్లు కూడా దాంట్లో షాకింగ్ పేర్లు కూడా ఉన్నాయి. నేను అవన్నీ కూడా విచారణ ఇప్పుడు చెప్పినా అనుకోండి, వాళ్ళు పారిపోతారు, అలర్ట్ అయిపోతారు. నేను ఇస్తా, ఒక్కొక్కడికి ఇస్తా, మొహమాటమే లేదు, ఖచ్చితంగా ఇస్తా. వెంకటేశ్వర స్వామి భక్తుడుగా ఖచ్చితంగా దీంట్లో నాకేం తెలియదు కొద్ది మాట్లాడతారు. కిరణాలకి ఏం తెలియదు, అరుస్తాడు అనుకున్నా. అరుస్తాడు, విషయం కూడా నా దగ్గర సబ్జెక్ట్ ఉంది, తెచ్చుకున్నా. నాకు వెంకటేశ్వర స్వామి కొంతమంది వ్యక్తులతో నాకు పంపించాడు. కొన్ని పేర్లు, కొన్ని డేటా, కొన్ని వాయిస్ రికార్డులు విత్ డీటెయిల్స్ సహా నాకు ఇచ్చినాడు. ధర్మారెడ్డి ఎవరితో మాట్లాడు, సుబ్బారెడ్డి ఎవరితో మాట్లాడాడు, ఈ రెడ్లతో ఎవరితో మాట్లాడు, జే ఆఫీస్లో పనిచేసిన అజయ్ కుమార్ కానివ్వండి, ఇంకా సూపరింటెండెంట్లు ఎవరు రెడ్డి ఉన్నాడు, మణివన్నన్ కానివ్వండి, వీళ్ళందరూ ఏం చేశారు గతంలో అన్నీ కూడా డేటా ఉంది. పిల్లి కళ్ళు మూసుకొని పాలు లాగిందో నీళ్ళు లాగిందో తెలియదు, కానీ నేనేది పిల్లి కాదు. మీరు నాకు ఫోన్లు చేసి నువ్వు విషయంలో డ్రాప్ అయిపోవాలి ఏమంటే, ధర్మారెడ్డికి నాకు వ్యాపారాలు అవ్వాలి తెలియవు, నాకే కొండపైన ధర్మారెడ్డి తట్లీ లేదు, నాకే అంగుళీ లేదు, నాకేం ఆయన షాపులు రెంట్కి కూడా లేదు, ఆయన నంబర్ కూడా నా దగ్గర లేదు బేసిక్గా. కాబట్టి మొహమాటమే లేక చెప్తున్నా, జనసేన సీరియస్గా పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో ఫైట్ చేస్తాం. థ్యాంక్ యూ. అలాగే చెప్తున్నా అన్న, ఇప్పుడు మీకు ఒక సామెత చెప్తాను అన్న. ఇందాక ఎవరో పొద్దున్న మాట్లాడితే తాజ్మహల్ కట్టింది షాజహానే, కట్టించింది కూలోళ్ళు. షాజహాన్ చెప్తున్నా కట్టిస్తారా? నీకు సంబంధం లేదేంటా, నువ్వు ఉన్నావు కదా. అంతకుముందు జరిగింది 2020 నువ్వు ఈవోగా వచ్చావు. ఈ 4 ఏళ్ళలో కూడా ట్యాంకర్లు పైకి రాలేదా? అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయొచ్చు కదా. నువ్వు రోజు మీద ప్రసాదం తింటావు కదా, చూస్తావు కదా, నీకు తెలుసు అన్నీ. నీకు తెలియకుండా 2019 గవర్నమెంట్ రాగానే ఆ రోజు సాయంత్రం నువ్వే అడిషనల్ ఈవో, నువ్వే జేఈఓ అని చెప్పి అందరూ తెలుసుకున్నారు. నీకు అన్నీ తెలుసు అప్పుడే, నీకు తెలీదా? మీ అధిష్టానం ఆదేశాలు లేకుండా ఇవన్నీ చేస్తావా? అన్నీ తెలుసు. ఇప్పుడు వచ్చి అమాయకుల్లాగా గుండు కొట్టుకుని అద్దాలు వేసుకొని మా స్కూల్లో పిల్లలు మాస్టర్ లాగా వస్తే జనాలు అమాయకులు కొడుకున్నారు. 100 కోట్లు దూచేసే వదిలే ప్రసక్తి లేదన్నా. నువ్వు ఎన్ని కల్లబులు కబుర్లు చెప్పుకో, ఇట్లాంటి ఆర్టికల్ రోజు ఒకటి కాదు, తెల్లారి సాయంత్రం మధ్యాహ్నం 3 పేపర్లు రాసుకో, మా సంబంధం. కానీ మేమైతే వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నిన్న టీడీపీ వాళ్ళు కూడా సిట్కి ఇచ్చారంటే డేటా. వాళ్ళ దగ్గర ఎంత డేటా ఉందో దాని డబుల్ డేటా నా దగ్గర ఉంది. నేను ఇస్తా, ఊరికే చెప్పట్లా, పిచ్చోడు కదా, నేనేమి ఇస్తా. అన్నీ ఇచ్చిన తర్వాత మీడియాతో మళ్ళీ ఒకసారి సమావేశం ఏర్పాటు చేస్తా. ఓం నమో వెంకటేశాయ. కల్తీ అని చెప్తాను, అది మాత్రం నిజం. కల్తీ చేశారు, కల్తీ జరిగింది. అనిమల్ ఫ్యాక్టరీ అన్నారు, కెమికల్స్ చేశారన్నారు. అనిమల్ ఫ్యాక్టరీని డైరెక్ట్గా చెప్పకూడదు, మనం కూడా భక్తుల మనోబలిగా సీరియస్ అవుతుంది. కల్తీ జరిగింది, దాని మీదే మాట్లాడుతున్నాం. అన్నీ విచారణ జరుగుతోంది కదా, అన్ని విషయాలు బయటకు వస్తాయి. మేము సహాయం చేస్తాం విచారణకి, మాకు తెలియని సమాచారం. ఇప్పుడు ప్రతి ఒక్కటి సిట్ అధికారుల దగ్గరికి సామాన్య కార్యకర్త పోలేడు, సామాన్య భక్తులు పోలేడు, టీటీడీ ఎంప్లాయీస్ కూడా పోలేరు. 4 గంటలు పోగలుగుతారు ఆయన దగ్గరికి.
అధికారుల దగ్గరికి. కాబట్టి నా రూపంలో తీసుకెళ్ళి ఇస్తాం జనసేన పార్టీ తరఫున. అవన్నీ కూడా చేయబోతున్నాం. త్వరలో అన్ని విషయాలు బయటపడతాయి. ఇప్పటికే మీకు అందరికీ తెలిసి ఏం జరిగింది విషయాలు కొత్తగా మనం చెప్పాల్సిన అవసరం లేదు. ధర్మారెడ్డి మంచోడా, సుబ్బారెడ్డి మంచోడా అని. తిరుపతి రావడానికి భయపడుతున్నాడు సుబ్బారెడ్డి. అడాడు కూర్చోవాడంట. ఆయన ఇంటికి రావాలంట విచారానికి. పెళ్లి చూపులు ఇదేమైనా రావడానికి, సిగ్గుడా మాట్లాడడానికి కూడా చెప్తాం అందరికీ. థ్యాంక్ యూ. ఓం నమో వెంకటేష్. నాకు కాల్ డీటెయిల్స్ ఇచ్చి అంత నెట్వర్క్ నా దగ్గర ఏడుకుంటాను. ఇతను వీళ్ళకి సంబంధించిన డేటా అంటే వీళ్ళు ఎవరెవరితో అప్పట్లో లాలుచిపడ్డారో వాళ్ళ పేర్లు, వాళ్ళ ఫోన్ నంబర్లు, వీళ్ళకి ఎవరైతే మద్దతు పలికారో ఆ ట్యాంకర్లు పైకి పోవడము, తర్వాత వీళ్ళు ఇప్పటిదాకా కూడా నిన్నటి దాకా కూడా అది ఎవరు సహకరిస్తున్నారు, మా కూటమిలో ఉన్నారా లేకపోతే అధికారులు ఉన్నారా, ఇంకో సంస్థలో ఉన్నారా, అది టీటీడీ సంస్థ కావచ్చు, మీడియా సంస్థ కావచ్చు, ఇంకో సంస్థ కావచ్చు, ఎవరైతే ఉంది వెంకటేశ్వర ఫైనల్. నేను తప్పు చేసినా సరే, నేను ధర్మారెడ్డి సహకరించినా సరే పేరు కాడ పడేసేయండి. వాస్తవాలు ఉన్నాయి కదా, ఆ డేటా ఉంది మా దగ్గర. అంటే ఇది తెచ్చిచ్చారు కొంతమంది. అలా ఆ పీరియడ్లో పలానా సూపరింటెండెంట్లు కూడా తెలిసి ఈ విషయము, వాళ్ళు కూడా దీంట్లో తెలిసి కూడా సైలెంట్గా ఉన్నారు. వాళ్ళు మాకు చెప్పిన మాటలు కూడా కొన్ని మా దగ్గర ఉన్నాయి, అవన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు నేను మీడియాకి ఇచ్చాను అనుకోండి, వాళ్ళు పారిపోతారు, అలర్ట్ అయిపోతారు. సిట్టికి ఇస్తే వాళ్ళు చూసుకుంటారు, విచారణ వాళ్ళు చెప్తారు, పేర్లు చెప్తారు కదా. ఖచ్చితంగా న్యాయం వాళ్ళు చేస్తారు. నాదే ఎవిడెన్స్ ఉంది. అది సిట్ వాళ్ళు చెప్తారు. నేను అదే అడిగింది, ఎవరు పెట్టించారో, పెట్టించిన వ్యక్తిని విచారిస్తే అతను ఎవరు నంబర్ చూస్తే ఏదో కేంద్ర శాఖలో పనిచేసే ఒక వ్యక్తి అంట. ఆ కేంద్ర శాఖలో పనిచేసే వ్యక్తికి ధర్మారెడ్డికి వ్యాపార లావాదేవీలు ఉన్నాయి. ఇంకా ఆయన అడగాలి. నేను అడిగితే చెప్పరు, మామూలు అడిగితే చెప్తారు. కాబట్టి వాళ్ళు అడుగుతారు, నీకు ఆయనకే సంబంధము. సిట్టు విచారం ముగించి కారు ఎక్కిన 2 నిమిషాలకే నువ్వు గ్రూపుల్లో మెసేజ్ పెట్టినావంటే ఏ రేంజ్ నెట్వర్క్ జరుగుతుంది అంటే ధర్మారెడ్డి లోపల మాట్లాడింది నీకు బయట వచ్చింది. మీడియాకే తెలియా, మైకులు పెట్టుకుని మీడియాకి తెలియదు. కానీ ఎక్కడో కూర్చున్న కేంద్ర కార్యాలయంలో పనిచేసే ఒక శాఖలో పనిచేసే వ్యక్తికి ఎట్లా తెలిసింది? తెలుసుకోవాలి కదన్నా. అవన్నీ వాళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు అన్నా రేపు మళ్ళీ టైం వాళ్ళకి ప్రభుత్వం మారిందనుకో, మా అవినీతి బయట పెట్టిన ఏమి జరగదు కూడా జరగనివ్వం. జరిగితే ఖచ్చితంగా రేపు అప్పుడు కూడా అడుగుతాం, క్వశ్చన్ చేస్తాం. లాస్ట్ ఏమన్నప్పుడు లాస్ట్ ఫైనల్ చెప్పేది ఏమంటారు, పాలక మండలి నిర్ణయాల ప్రకారం మేము నిర్ణయాలు తీసుకున్నాము, బోర్డు మెంబర్లు అందరూ చేతులు ఎత్తినారు, ఆమోదించినాము, పలానా హేమకుమార్కో పలానా నటరాజుకో ఇంకోటికి మేము షేర్ ఇచ్చినాం అంటారు. అందరూ చేతులు ఎత్తినారంటారు. అందుకే ఆ చేతులు ఎత్తి అందరూ పిలిపించండి. అదే చెప్తాను, అందరినీ పిలిపించమంటానా. కూటమిలో ఉన్నా ఎక్కడున్నా సరే, గత ప్రభుత్వంలో ఉన్న పాలక మండలి సభ్యులు ఎవరైతే కూటమిలో ఉన్నా, ఇంట్లో ఉన్నా, ఎక్కడ పడుకొని ఉన్నా తీసుకొచ్చి విచారించండి, పంపించండి. అవసరమైతే జైలుకి విచారించండి, అవసరమైతే జైలుకి పంపించండి. వాళ్ళు ఏడుంటే ఏముంది, వాళ్ళు ఏడరుని. దేవుడు అల్టిమేట్ ఫైనల్ దేవుడు ఇక్కడ వెంకటేశ్వర స్వామి అంతే. వెంకటేశ్వర స్వామితో ఆడుకుంటే ఇప్పుడే చాలామందికి ఎలాంటి శిక్షలు పడినాయి చూస్తుంటాం మనం కూడా. రికార్డులు ఓల్డ్ రికార్డుకి వెళ్తే ఇంకేమన్నా. థ్యాంక్ యూ అన్నా. అవగాహన లేదు ముఖ్యమంత్రి, మనం ఏగిన 8 సంవత్సరాలు అనుకుంటున్నాను. 5 సంవత్సరాలు పిచ్చి మాటలు కాకపోతే నవ్వుకుంటారు జనాలు. అసలు ఆ మాట అసలు ఎలా ఉందంటే, జగన్మోహన్ మాట చూస్తుంటే ఇంత అమాయకత్వమా, అమాయకుడు నటిస్తానడా, లేకపోతే ఓట్లేసి మన అమాయకులు అనుకోవాలంతే. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలోని అలంకార మండపంలో 5వ రోజు లక్ష బిల్వ, లక్ష కుంకుమార్చనలు ఘనంగా ప్రారంభించారు. కార్తీక మాసం సందర్భంగా 10 రోజుల పాటు ప్రత్యేక అర్చనలు నిర్వహిస్తున్న నేపథ్యంలో శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో 5వ రోజు లక్ష బిల్వార్చన, లక్ష కుంకుమార్చనలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులందరూ పాల్గొని స్వామి అమ్మవార్ల కృపా కటాక్షాలకు నోచుకోవాలని స్వామినాథ్ గురుకుల్ సూచనలతో 5వ రోజు లక్ష బిల్వ, లక్ష కుంకుమార్చన హారతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రోటోకాల్ ఏఈఓ మోహన్, సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఆలయ అధికారులు, భక్తులు పాల్గొన్నారు. కార్తీక మాసం సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కార్తీక దీపాన్ని శాస్త్రోక్తంగా ఆవిష్కరించారు. ఆలయ చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్ దంపతులు ఆకాశ దీపాన్ని వెలిగించి పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం ప్రారంభించారు. భక్తులు ఆకాశ దీపాన్ని దర్శించుకుంటూ శివనామస్మరణలు చేశారు. కార్తీక మాసంలో సర్వేశ్వరుడు జ్యోతి స్వరూపంలో దర్శనమిస్తాడని పురాణాలు పేర్కొంటున్నాయి. కార్తీక మాసంలో భక్తులు జ్యోతి స్వరూపుడైన సర్వేశ్వరుని దర్శించుకోవడానికి ఆకాశ దీపాన్ని ఆవిష్కరిస్తారు. ఈ ఉత్సవానికి ఆలయ చైర్మన్ కొట్టే సాయి దంపతులు విచ్చేసి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. విశేష పూజల అనంతరం భక్తుల శివనామస్మరణ వేదోక్తంగా ఆకాశ దీపాన్ని ఆవిష్కరించారు. దీపంలో సర్వేశ్వరుని దర్శించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ శివనామస్మరణ చేస్తూ భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, భక్తులు పాల్గొన్నారు. రేణిగుంట రైల్వే స్టేషన్లో కేంద్ర సహాయక మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మకు బీజేపీ తిరుపతి జిల్లా నాయకులు, కార్యకర్తలు సాదరంగా వీడ్కోలు పలికారు.
కేంద్ర భారీ పరిశ్రమలు ఉక్కు శాఖ సహాయక మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మకు రేణిగుంటలో బీజేపీ నాయకులు కార్యకర్తలు ఘనంగా వీడ్కోలు పలికారు. శ్రీవారి దర్శనానంతరం తెలుగు ప్రయాణంలో రేణిగుంట రైల్వే స్టేషన్కు చేరుకున్న కేంద్ర సహాయ మంత్రిని తిరుపతి జిల్లా అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్, రాష్ట్ర మొదలియార్ కార్పొరేషన్ డైరెక్టర్ జిల్లా కార్యదర్శి బిడి బాలాజీలు కేంద్ర మంత్రికి శాలువాలు కప్పి సత్కరించారు. అనంతరం మంత్రి రైలులో భీమవరం బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రేణిగుంట పట్టణ అధ్యక్షుడు నరేష్ రాయల్ తదితరులు పాల్గొన్నారు. నీటి ముంపుకు గురైన కళత్తూరు గ్రామ ప్రజలను ఆదుకోవాలని పిలుపునిస్తూ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. కేవీబీపురం మండలంలోని రాయల చెరువు కట్టతెగి కలత్తూరు హరిజనవాడ గ్రామం మొత్తం 5 అడుగుల ఎత్తు నీరు ఇళ్లలో చేరి బురదమయమైంది. పశువులు, మేకలు, గొర్రెలు, ద్విచక్ర వాహనాలు, గ్యాస్ సిలిండర్లతో సహా ఇతర వస్తువులు, ఆహార ధాన్యాలు మొత్తం నీట మునిగి ప్రవాహంలో కొట్టుకుపోయాయి. సర్వస్వం నీట వరదలు కోల్పోయిన ఆ గ్రామాన్ని రోటరీ క్లబ్, వేమన విజ్ఞాన కేంద్రం ప్రతినిధులు సందర్శించి బాధితులను ఓదార్చి సహాయం అందజేస్తామని భరోసా ఇచ్చారు. అందులో భాగంగా గురువారం బాధిత కుటుంబాలకు సహాయం చేయమని ప్రేరేపిస్తూ ప్రజల్లో అవగాహన కల్పించడానికి తిరుపతి రోటరీ క్లబ్ చొరవతో కేటీ రోడ్ నుండి 4 కాళ్ల మండపం వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షులు రాజేందర్ శెట్టి, శ్రీకాంత్, మట్టా పురుషోత్తం రెడ్డి, హేమచందర్, వేమన విజ్ఞాన కేంద్రం కార్యదర్శి మల్లారపు నాగార్జున, తిరుపతి బాలల ఉత్సవం కార్యదర్శి గురునాథం చౌదరి, హెల్పింగ్ టు అదర్స్ మణికంఠ, లయన్స్ క్లబ్ నుండి అధ్యక్షులు బండి మధుసూదన్ రెడ్డి, రీజియన్ చైర్మన్ మక్కిన భాస్కర్, జక్కా శరత్ కుమార్, నీరజ, నితిన్ చక్రవర్తి, రిచ్ గ్లోబల్ ఫౌండేషన్ మరియు బిఎన్ఐ సభ్యులు ర్యాలీలో పాల్గొన్నారు. మీరు మా దగ్గర డబ్బులు ఇచ్చారంటే కూడా వస్తువులు కొని మేమంతా ఒక వారం లోపల అక్కడంతా వితరణ చేయాలని అనుకుంటున్నాం. మీ సహాయం డైరెక్ట్గా క్లబ్ కలెక్టర్గా పంపించవచ్చు, లేకుంటే మా దగ్గర ఇచ్చారంటే కూడా మేము వస్తువులంతా వాళ్ళకి మళ్ళీ ఒకసారి సర్వే చేసి గవర్నమెంట్ ఏమి ఇస్తుంది, మనం ఏమి ఇవ్వగలం అనేది సరిగా విశ్లేషించి ఆ ప్రకారం మనం వస్తువులంతా వితరణ చేయాలనుకుంటున్నాం. ప్రతి ఒక్కరూ ఇక్కడుండే వాళ్ళంతా జనరల్ పబ్లిక్ అని ఈ అకౌంట్, ఇక్కడుండే వాళ్ళకంతా రోటరీకి డబ్బులు ఇచ్చారంటే కూడా అన్ని రీచ్ గ్లోబల్ ఫౌండేషన్ 1 లక్ష ఇస్తుంది. మట్టా పురుషోత్తం రెడ్డి గారు ఒక 50,000 రూపాయలు దానం చేస్తున్నారు. ఇంకా చాలామంది రొటేరియన్స్ కూడా తమ వంతు డబ్బులు సాయం చేస్తున్నారు. ఎవరెవరు ఇండివిజువల్గా ఇవ్వదలుచుకుంటారో అందరూ ఒక్క చోటికి రోటరీకి ఇచ్చారంటే అందరూ ఒక్కొక్క సంస్థ నుంచి ఒక్కొక్కరు ఇన్వాల్వ్ అయ్యి శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ కాళహస్తీశ్వరుని సినీ నటి స్నేహ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లను చేశారు. శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ కాళహస్తీశ్వరుని సినీ నటి స్నేహ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారిని సాదరంగా ఆహ్వానించి వారికి ప్రత్యేక 5,000 రూపాయలు రాహుకేతు పూజ, అంతరాలయ దర్శనం, వేద ఆశీర్వచనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రోటోకాల్ ఏపీఆర్ఓ రవి తదితరులు పాల్గొన్నారు. ఏర్పేడులోని ఐజర్ విద్యా సంస్థల్లో ఈ నెల నవంబర్ 14 నుండి 16వ తేదీ వరకు ప్రతిష్టాత్మకమైన ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్స్ 91వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఎన్ఏఆర్ఎల్ డైరెక్టర్ అమిత్ కుమార్, ఎస్వీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ నర్సింగారావు, తిరుపతి ఐఐటి ప్రొఫెసర్ అరుణ వెల్లడించారు. 25 ఏళ్ల తర్వాత ఏపీలో ప్రతిష్టాత్మకమైన సైన్స్ అకాడమీ సమావేశాలు విభజిత ఏపీలో తొలిసారిగా నిర్వహించడం గర్వకారణంగా ఉందని తెలిపారు.
శ్రీకాళహస్తి సమీపంలో గల ఏర్పేటలోని ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ రీసెర్చ్ విద్యా కేంద్రంలో ఈ నెల నవంబర్ 14 నుంచి 16వ తేదీ వరకు ప్రతిష్టాత్మకమైన ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్స్ 91వ వార్షికోత్సవం నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఐజర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎన్ఏఆర్ఎల్ డైరెక్టర్ అమిత్ కుమార్ భట్రా, ఎస్వి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ నరసింగారావు, తిరుపతి ఐఐటి ప్రొఫెసర్ అరుణ మాట్లాడుతూ సివి రామన్ స్థాపించిన ప్రతిష్టాత్మకమైన ఇండియన్ అకాడమిక్ ఆఫ్ సైన్స్ సంస్థ 91వ వార్షికోత్సవం ఈ నెల నవంబర్ 14 నుంచి 16వ తేదీ వరకు 3 రోజుల పాటు ఐజర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ ప్రతిష్టాత్మకమైన సమావేశాలు 25 ఏళ్ల తర్వాత ఏపీలో నిర్వహించే అవకాశం లభించిందని, విభిక్షిత ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా ఈ ప్రతిష్టాత్మకమైన సమావేశాలు నిర్వహించే అవకాశం రావడం ఏపీకి గర్వకారణమని అన్నారు. ఈ సమావేశాల ద్వారా సైన్స్ టెక్నాలజీ అభివృద్ధి పరుస్తూ టెక్నాలజీని సులభతరంగా విద్యార్థులకు అందించడం, టెక్నాలజీ ఫలాలను సమాజానికి అందించే విధంగా కృషి జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశాలకు దేశ విదేశాల నుంచి సుమారు 150 మంది శాస్త్రవేత్తలు, ప్రొఫెసర్లు విచ్చేయనున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా సుమారు 1050 మంది విద్యార్థులు హాజరు కానున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో సైన్స్ టెక్నాలజీ, ఎనర్జీ టెక్నాలజీ, నానో టెక్నాలజీ, ఎకోసిస్టమ్, ఫుడ్ టెక్నాలజీ, మ్యానుఫ్యాక్చరింగ్ అంశాలకు సంబంధించిన విస్తృత చర్యలు నిర్వహించి ఆధునిక టెక్నాలజీ విస్తృతమైన పరిశోధనలకు ఈ సమావేశాలు దోహదపడతాయని తెలిపారు. విశిష్టమైన సైన్స్ అకాడమీ ఆఫ్ సైన్స్ 91వ వార్షికోత్సవం తిరుపతి ఆధ్వర్యంలో ఐఐటి, ఎస్వి యూనివర్సిటీ సంయుక్తంగా నిర్వహించే అవకాశం లభించడం మనందరికీ గర్వకారణమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్లు రాఘవన్, గోపాల్, రఘునందన్, హేమలత, బలరాం, ఇందిరా ప్రీతి, సిద్ధిదత్త తదితరులు పాల్గొన్నారు. So I am Raghavan Varadarajan. I am the president of the Indian Academy of Sciences, and Koliji has told you everything. So we will be having the annual meeting of the Indian Academy of Sciences, which will be hosted here at IISER Tirupati, and in collaboration with NARL and SV University and IIT Tirupati. And during the meeting, we have eminent scientists, many of whom are members of the academy from all over India, and they will be coming, and several of them will be talking on a range of diverse topics. And it will start with welcome and introduction of the fellows and associates and other members who are present at the meeting, and then followed by that I will give a brief address on some of the work that we do on designing vaccines to combat viral infections, especially respiratory viruses. And that will be followed by Dr. Shivkumar Kalyanaraman, who is the CEO of the ANRF, which is the major funding body for research and development in India. And he will be giving a talk on artificial intelligence and its applications for scientific and technological development. Then we have a series of lectures, and including special lectures by two of our fellows, Professor Shinjini Bhatnagar, who will be talking on various advances in medicine and its application to maternal and child health. And then we'll have another special lecture on the last day by Professor Ravi Nanjundaya from the Indian Institute of Science, who will be talking about the heat stress and its effects in a changing climate. So in addition to these special lectures, we will also have a mini symposium which is being organized today for science faculty from local universities, and there will be another special symposium on evolutionary ecology in the wild, as well as one on an underground science facility, which there is some discussion on establishing in India to carry out a variety of different cutting edge research directions. And all of the lectures will be publicly available. They will be broadcast on a YouTube channel. So please do give wide publicity to the event, and I encourage all of you to cover it and attend it. And if you have any questions, వైస్ ఛాన్సలర్ ఆఫ్ ఎస్వి యూనివర్సిటీకి రీసెంట్గా 1 month బ్యాక్ అపాయింట్ అయ్యాను. అపాయింట్ అయిన 1 monthలోనే చాలా ఆనందకరమైన విషయం ఏంటంటే
91st యాన్యువల్ మీటింగ్ వీళ్ళది ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఇక్కడ జరగడం ఐజర్ తిరుపతిలోని. ఐజర్ తిరుపతి డైరెక్టర్ గారు కానీ ఐఐటి తిరుపతి గారు కానీ చాలా కాలం నుంచి నా ఫ్రెండ్స్. సో ఇక్కడ జరగడం అనేది నాకు కూడా చాలా ఆనందదాయకం. అండ్ ఇది చాలా హైలీ ప్రెస్టీజియస్ మీటింగ్ అండి. ఎందుకంటే ఇందులో ఉన్న అందరూ ఫ్యాకల్టీ వాళ్ళు చాలా మంచి మంచి అవార్డులు, డిగ్రీలు, బోత్ ఇంటర్నేషనల్, నేషనల్ అన్ని రకాల వాళ్ళు ఇక్కడ ఉంటారు. సో ఇలాంటి చోట సార్ చెప్పినట్టుగా ఈరోజు మినీ సింపోజియం అంటే లోకల్ ఇన్స్టిట్యూట్లో ఉన్న ఫ్యాకల్టీని ఇంప్రూవ్ చేయడానికి, ఫ్యాకల్టీ డెవలప్మెంట్ కోసం ఒక సింపోజియం ఆర్గనైజ్ చేస్తున్నారు. దానికి ఎస్వి యూనివర్సిటీ నుంచి కూడా 25 మందిని ఫ్యాకల్టీని పంపించడం అయింది. ఎందుకంటే ఇక్కడ జరగడం అన్నది మన ఫ్యాకల్టీకి కూడా చాలా ఉపయోగకరం. అలాగే రేపు ఇవాళ బిఎస్ఎల్ ల్యాబ్ కూడా గోయింగ్ టు ఇనాగరేట్, బయోసేఫ్టీ ల్యాబ్. అందులో కూడా శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ కో పార్ట్నర్స్ అండి. అండ్ మరొక ఆనందకరమైన విషయం ఏంటంటే ఏఎన్ఆర్ఎఫ్ తాలూకా చీఫ్ శివకుమార్ కళ్యాణ్ రామన్ గారు కూడా ఇక్కడ ఉంటున్నారు. ఆయన్ని కూడా కలవడానికి అపాయింట్మెంట్ తీసుకున్నాం. మనకి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో హబ్ అండ్ స్పోక్ మోడల్లో ఉన్న ప్రాజెక్టులో స్పోక్గా మనకు 15 crores వచ్చే శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీకి. సో అది బయోసైన్సెస్లో ప్రాజెక్ట్ వచ్చింది. సో ఇది ఇక్కడ జరపడం అన్నది ఐ షుడ్ థ్యాంక్ ద ప్రెసిడెంట్ టు హోల్డ్ దిస్ మీటింగ్ హియర్ అండ్ ఇన్వైటింగ్ అస్ కైండ్లీ. So it's very beneficial to a lot of institutes around and in and around Tirupati. And then we're very lucky that we're participating in this one. Thank you so much. And this is also very timely that in this particular city, 2 important institutes have come up. One is IIT next to IJR, and IJR of course where we are sitting. And in Tirupati there are 7 prominent universities which have been there, including these 2. And there are a lot of colleges, private universities around. So I think there is not much industry here, so it's more, I should say, in a rural kind of background, and people tend to take up science and technology and research as a future prospect and career and things like that. So I think it will be very important if this thing is actually propagated in the community, and more importantly through your press and media, whatever, to the rural areas where we have a lot of people who have a tendency or interest to pursue basic science, basic research, both in science and technology. I think that will be a great service from your side if you can do for us. And this is also very important that after Andhra Pradesh got split into 2 parts, there are a lot of things happening in Amravati. So this is also a very important time for the Andhra Pradesh, that such a thing is happening in Andhra Pradesh, and in a place which is so rich spiritually and so culturally rich, and science is another thing which will be added to that richness. I think that will be a great time for all of us, and we are extremely proud and happy and privileged to be part of this program and contribute in a way, whatever way we can do to enrich this particular program. Thank you. శ్రీకాళహస్తీశ్వరుని ఉత్తరప్రదేశ్ ఎంపీ హరీష్ ద్వివేది దర్శించుకున్నారు. శ్రీ జ్ఞానప్రసూనంబ సమేత శ్రీకాళహస్తీశ్వరుని ఉత్తరప్రదేశ్ ఎంపీ హరీష్ ద్వివేది కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారిని సాదరంగా ఆహ్వానించి వారికి రాహుకేత పూజలు, అంతరాలయ దర్శనం, వేద ఆశీర్వచనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రోటోకాల్ ఏపీఆర్ఓ రవి తదితరులు పాల్గొన్నారు. స్వయంభుగా వెలసిన శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జైలు శాఖ డీజీపీ అంజనీ కుమార్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లను చేశారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో పెంచల కిషోర్ స్వాగతం పలికి స్వామివారి దర్శన ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా వేద పండితులచే వేద ఆశీర్వచనం చేసి శేషవస్త్రం, తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో
ఆలయ ఏఈఓ రవీంద్రబాబు, చిత్తూరు జిల్లా జైలు శాఖ సూపరింటెండెంట్ వెంకటరెడ్డి, చిత్తూరు డీఎస్పీ సాయినాథ్, వెస్ట్ సిఐ శ్రీధర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. స్విమ్స్ సిటీ సర్జరీ విభాగం ఆధ్వర్యంలో చిన్నపిల్లల దినోత్సవం సందర్భంగా కార్యక్రమాలను చేపట్టనున్నారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ సిటీ సర్జరీ విభాగం వారి ఆధ్వర్యంలో బాలల దినోత్సవం సందర్భంగా నిర్వహించే కార్యక్రమాలపై ఈ మేరకు ప్రదర్శించారు. పదిలం పదిలం పసి హృదయం, చిన్నపిల్లల గుండె జబ్బులపై అవగాహన కార్యక్రమాలపై పోస్టర్ ప్రదర్శన చేసి 2 రోజుల పాటు నవంబర్ 14, 15వ తేదీలలో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు స్విమ్స్ శ్రీ పద్మావతి హాస్పిటల్స్ ఓపీడీ బ్లాక్లో నిర్వహించనున్నట్లు స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్ తెలియజేశారు. వెంకటేశాయ. బాలల దినోత్సవ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మరియు పద్మావతి మెడికల్ కాలేజ్ ఆవరణలో పదిలం పదిలం పసి హృదయం అనేటువంటి పోస్టర్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం పిల్లల్లో వచ్చేటువంటి గుండె జబ్బుల గురించి వైద్య విద్యార్థులకి అలాగే సంఘంలో అనేక మందికి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఇది స్విమ్స్ మరియు శ్రీనాథ సహృదయ సాహితీ ఆధ్వర్యంలో సంయుక్తంగా నిర్వహించడం జరుగుతోంది. 14, 15 2 రోజులు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 దాకా ఈ పోస్టర్ ఎగ్జిబిషన్ జరుగుతుంది. దీంట్లో చిన్నపిల్లల జబ్బులు వచ్చేటువంటి కారణాలు, తర్వాత వాటిని గుర్తించడం ఎలాగా, ఏ రకమైన సిమ్టమ్స్ ఉంటాయి, అలా సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళి ఏ రకమైన పరీక్షలు చేసుకొని రోగ నిర్ధారణ చేస్తారు, దాని తర్వాత ఎలాంటి ఆపరేషన్లు కానీ ఇంటర్వెన్షన్స్ కానీ అవసరమవుతాయి, ఈ ఇంటర్వెన్షన్స్ ఆపరేషన్స్ అయిన తర్వాత ఆ పిల్లల జీవన శైలి ఎలా ఉంటుంది, వాళ్ళందరూ కూడా తక్కిన తమ అన్నతమ్ముల్లాగా ఆరోగ్యమైన జీవితం గడపగలుగుతారా, మొదలైనటువంటి అనేక మందిలో వచ్చేటువంటి అనేక సాధారణ ప్రశ్నలకి అవగాహన కల్పించడానికి ఇది ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఈ పోస్టర్లు తెలుగులోను ఇంగ్లీష్లో కూడా దాదాపు 50 పోస్టర్లు తయారు చేయడం జరిగింది. ఈ అవకాశాన్ని వినియోగించుకొని చిన్నపిల్లల యొక్క గుండె జబ్బుల మీద అవగాహన మీరు పెంపొందించుకోవటమే కాకుండా సంఘంలో కూడా ఈ విజ్ఞానాన్ని అందరికీ అందచేయడానికి సదవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం.
శ్రీనివాసో విజయతే. తిరుమలలోని అన్నప్రసాదాల తయారీకి మరింత నాణ్యమైన బియ్యాన్ని సరఫరా చేయాలని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి రైస్ మిల్లర్లను కోరారు. తిరుమలలోని శ్రీ పద్మావతి విశ్రాంత గృహంలోని సమావేశ మందిరంలో ఆయన గురువారం రైస్ మిల్లర్లతో సమావేశం నిర్వహించారు. ఏపీ తెలంగాణ రైస్ మిల్లర్ల అసోసియేషన్ పర్యవేక్షణలో నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా టీటీడీకి బియ్యం సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోనున్నామని, తద్వారా టీటీడీకి మరింత రుచికరమైన అన్న ప్రసాదాలు అందించేందుకు అవకాశం ఉంటుందని తెలియజేశారు. బియ్యం శాంపుల్ను తీసుకుని ఉడికించిన తర్వాత క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం మాత్రమే అన్నప్రసాద వినియోగానికి అనుమతించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలిచ్చారు. రైస్ మిల్లర్ల బియ్యం సరఫరాపై నెలవారీ షెడ్యూల్ టీటీడీ అధికారులకు అందజేయాలని తెలిపారు. తద్వారా అధికారులు భక్తుల అవసరాల మేరకు ప్రణాళికబద్ధమైన ఏర్పాట్లు చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. టీటీడీలో ప్రతిరోజు తిరుమల, తిరుచానూరుతో పాటు ఇతర స్థానిక ఆలయాలలో ప్రసాదాల తయారీకి 20,000 కేజీల బియ్యం వినియోగం అవుతుందని తెలిపారు. టీటీడీకి 6 నుంచి 40 నిష్పత్తితో ఏపీ, తెలంగాణ నుండి రైస్ మిల్లర్ల ద్వారా బియ్యం సరఫరా అవుతుందని తెలిపారు. ప్రతి నెల రైస్ మిల్లర్లతో వర్చువల్ సమావేశం, 3 నెలలకు ఒకసారి నేరుగా సమావేశం నిర్వహించాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. శ్రీవారి సేవకుల ద్వారా ఇకపై ప్రతి నెల అన్నప్రసాదం నాణ్యతపై సర్వే, భక్తుల అభిప్రాయాలను అనుసరించి బియ్యం నాణ్యత పెంచేలా చర్యలు తీసుకోనున్నామని తెలిపారు. టీటీడీలో కోల్డ్ స్టోరేజీ అభివృద్ధిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రైస్ మిల్లర్లతో సమావేశం అనంతరం గుబ్బా కోల్డ్ స్టోరేజ్ ఇన్ఫ్రా సంస్థ ప్రతినిధులు టీటీడీలోని కోల్డ్ స్టోరేజీ విభాగం ఆధ్వర్యంలో కోల్డ్ స్టోరేజ్ సౌకర్యాన్ని అభివృద్ధి చేసే అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. దీనిపై అధ్యయనం చేయడంతో పాటు స్టేట్ వేర్ హౌస్ కార్పొరేషన్, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, CFTRI సహకారంతో టీటీడీలో సరుకుల నిల్వలపై మరింత మెరుగైన సౌకర్యాల రూపకల్పనకు ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. పరకామణి దొంగతనం కేసులో పాత్రధారులు కాదు, అసలైన సూత్రధారులు ఎవరో స్కిట్ తేల్చాలని ఏపీ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ మరియు టీడీపీ స్టేట్ స్పోక్ పర్సన్ నీలాయపాళెం విజయ్ కుమార్ అన్నారు. తిరుపతిలోని ఓ ప్రైవేటు హోటల్లో గురువారం ఉదయం టీడీపీ నాయకులతో కలిసి నీలాయపాళెం విజయ్ కుమార్ మాట్లాడారు. నాటి పాలక అధికార వర్గం నేరాన్ని ఎందుకు కప్పిపుచ్చడానికి, మాఫీ చేయడానికి ప్రయత్నించారని ప్రశ్నించారు. ఆస్తులు రాయించుకొని నిందితుడు రవికుమార్ను వదిలేయవచ్చుననే అంశాన్ని ఎవరు ముందుకు తెచ్చారని నిలదీశారు. ఆస్తుల బదలాయింపు, రాజ్య అంశాలు దేవాదాయ శాఖకు తెలియపరిచారా అని ప్రశ్నించారు. టీటీడీ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా నేరం చేసిన నిందితుడు దగ్గర ఆస్తులు రాసుకొని వదిలేశారని, దేవుడు సొమ్మును దొంగలించిన దొంగను కాపాడారని ఆరోపించారు. టీటీడీకి సంబంధించిన ప్రతి రూపాయికి వెంకటేశ్వర స్వామి యజమాని అని, మీరు ట్రస్టీలు మాత్రమే అని గుర్తు చేశారు. కల్తీనేయి పరకామణి కేసులో అసలైన సూత్రధారులు వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, ఏవి ధర్మారెడ్డిలే అని తేల్చి చెప్పారు. ఈ సమావేశంలో తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ దేవస్థానం చైర్మన్ నైనారు మహేష్ యాదవ్, మాజీ మంత్రి పరసారత్నం, ఊకా విజయ్ కుమార్, మాల్యాద్రి, ప్రణీత్, స్వరూప్ తదితరులు పాల్గొన్నారు. సిట్టు పరకామణి మీద స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీము యొక్క అధిపతి రవిశంకర్ అయ్యన్నాన్ని కలవడం జరిగింది. ఆయనకు పార్టీ తరఫున ఈ సిట్టు ఎలా ముందుకు పోతే బాగుంటుంది, దీన్ని మీద పార్టీకి సంబంధించిన ఇష్యూస్, ప్రశ్నలు, సందేహాలు, పోవాల్సిన రీతులు ఏమున్నాయి, దాని ప్రజల అభిప్రాయం ఏంటి, ఇట్లాంటి విషయాలు ఆయన కొంచెం చెప్పడం జరిగింది. సో ఈరోజు నిన్న వెళ్ళావు, జగన్మోహన్ రెడ్డిని సీఎని పెట్టుకొని చెన్నై ఎందుకు వెళ్ళావు అంటే అడగరో మీకు ధైర్యమా? ప్రతిదానికి టైం వస్తుంది. సాగినంతకాలం నా అంతవాడు లేడుందరు అనే ఒక పాట ఉంది. సాగకపోతే ఊరిక చతికిల పడిపోదురు అని. మీకు సాగింది, కానీ ప్రతి ఒక్కరికి ఎక్కడో చోట సర్కిల్ పూర్తవుతుంది కదా. ఈరోజు మీ ఇప్పుడు శిక్షలు వేసేది మోడీనో, ఈ చంద్రబాబు, దాన్ని ఇంకెవరో కాదు, ఆ కలియుగ దేవుడే వెంకటేశ్వరుడు వేస్తారు శిక్షలు. మీకు కెమికల్స్ కోసం డబ్బులు ఇస్తారా? మళ్ళీ మేమంతా ఏమంటారు, స్వాతిముత్యాలని చెప్తారు మీరు, మేము స్వచ్ఛమైన కడిగిన ముత్యం అంటాడు. ఇదంతా మీ సార్కి తెలుసా? అసలు తెలుసా ఏంది? బ్రహ్మాండం తెలుసు. మీ యొక్క సార్ అంటే ఎవరు? మీ యొక్క మూల విరాట్. ఆయన ఎందుకు ఉన్నాడు అంటే ఇవన్నీ జరుగుతుంటే కూడా ఆయన ఏమి తెలుసుకోకపోతే ఆయనే బీగుతున్నాడు అక్కడ. అంటే ఆయన కూడా అన్నీ తెలుసు, మీకు తెలుసు, ఆయనకు తెలుసు, అందరికీ అన్నీ తెలుసు. ఏమేమి దోచేస్తున్నారో అన్నీ తెలుసు. నెక్స్ట్ టైం మనం అట్లా గెలిచేస్తానులే, అప్పుడు చూసుకుందాంలే అని క్యాజువల్గా ఉండిపోయారు.
సో సిట్కి మేము అడిగేది ఏంటి అంటే, నెక్స్ట్ మల్యాది గారు చెప్తారు, దాన్ని విజయ్ గారు కూడా చెప్తారు. సో ఈ బేసిస్ మీద ఈ క్వశ్చన్లన్నీ నిన్న ఆల్రెడీ ఇస్తున్నాం కొన్ని, ఇప్పుడు చేసినాం. వైవి సుబ్బారెడ్డి గారు, కరుణాకర్ రెడ్డి గారు, ఏవి ధర్మారెడ్డి గారు, వీళ్ళ ముగ్గురే కర్త కర్మ క్రియ, కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, నటులు కూడా వీళ్ళే. ఈ ముగ్గురి మీద ఈ ముగ్గురిని ముందు పిలవాలి, విచారించాలి. ఎట్లయితే 1000 సీట్లో వీళ్ళ ముగ్గురిని ప్రస్తుతానికి ఆయన వైవి సుబ్బారెడ్డి గారిని రేపు వస్తున్నాను అన్నట్టు చూశాను నేను. ఆల్రెడీ దాని ధర్మారెడ్డి గారు వచ్చారు కాబట్టి వీళ్ళ ముగ్గురిని, సుబ్బారెడ్డి గారు RRR అంటాడు, ఆయన కోపం వస్తుంది రఘురామరాజుకి, ముగ్గురు రెడ్డి గారులని RRR. సో ఈ RRRలని విచారణకు పిలవాలి. ఈ ముగ్గురిని మీద 409 కేసు బుక్ చేయాలి, లేదా దానికి తత్సమానం కేసులు ఏమైనా ఉంటే వాళ్ళు తీసి బుక్ చేయాలి. సూత్రధారులు వీళ్ళే అని తెలుగుదేశం పార్టీ ఘంటాపదంగా చెప్తున్నాము. సిట్టు మరింత కూలంకషంగా చేసి ఈ ఖచ్చితంగా దీన్ని ముందుకు తీసుకోవాలి. భక్తులకు తాము ఇచ్చే డబ్బు సరైన రీతిలో ఉపయోగపడుతుంది, ఇది అన్యాక్రాంతం కావట్లేదు అనే నమ్మకాన్ని పాదుగాల్పాల్సిన అవసరం మా ప్రభుత్వం మీద ఉంది, సిట్టు మీద ఉంది. ఖచ్చితంగా సిట్టు వీళ్ళ ముగ్గురిని విచారించాలి, దాని ఆ బేస్గా సూత్రం చూడాలి అన్న. కానీ క్వశ్చన్లు ఎవరు రావట్లేదు, ఏం క్వశ్చన్లు వేస్తారు మీరు మాత్రం. నా లాస్ట్లో చిన్న ఐడియా వచ్చింది. మన ఊళ్ళో ఒక ఆవిడ ఉంది, వారానికి ఒకసారి 50 మంది 75 మంది వేసుకుపోయేది, రోజక్క. రోజక్క పాపం నిన్ను కూడా మోసం చేశారు అక్క వీళ్ళు. రోజక్కను కూడా మోసం చేశారు చూడు. ఏమి లెట్లు ఇచ్చారో, వాళ్ళు ఏం తిన్నారో పాపము. అసలు రోజక్కకి ఈ విషయం చెప్పారో లేదో పాపం నోరే అసలు తెరవట్లేదు రోజక్క. ఇన్ని ఇక్కడ జరుగుతుంది కదా, చెన్నై నుంచో హైదరాబాద్ నుంచో నగర్ నుంచో వచ్చేసి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టక్క నువ్వు. రోజక్క ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాలని మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. అప్పుడు అన్నీ మాట్లాడేవా కదా. ఈరోజు ఒక్కసారి ధర్మారెడ్డి గారు తప్పు చేశారా, మన సుబ్బారెడ్డి గారు తప్పు చేశారా, చేస్తే ఏం చేశారు, ఎలాంటి తప్పు చేశారు, ఏం శిక్ష వేయాలి, ఏం శిక్ష వేయాలి, తను కరుణాకర్ రెడ్డి గారు ఏం చేశారు, రోజక్క చెప్పాలి. నువ్వు బయటకు వచ్చి నీ ఫ్యాన్స్ రేజ్ చేస్తాను చాలామంది ఇక్కడ. నువ్వు మామూలు తెగ మారుతావు కదక్క, ఇప్పుడు మాట్లాడు. 6,80,000 కేజీల కెమికల్ వేసిన పామాయిల్ వాడేశారక్క ఇక్కడ, మాట్లాడు. 10 కోట్ల లడ్డుల్ని కల్తీ లడ్లు అంటావో, మీ నాయకుడు చెప్పినట్టు యానిమల్ ఫ్యాటు, పశువులు ఏదో ఏమంటారు, పశువులు ఏది తింటే దాని ప్రకారం నెయ్యి వస్తుంది సూత్రీకరించారు. అట్టేమన్నా ఏదో చెప్పక్క నువ్వు. ఊరికే మాట్లాడితే చాలక్క, మనం టైం వచ్చినప్పుడు కూడా మనకు కూడా అది వెనక్కి తిరుగుతుంది. ఎట్లయితే వైవి సుబ్బారెడ్డి గారు ఇక్కడి నుంచి సుప్రీంకోర్టు పోయి, నేను సుప్రీంకోర్టు పోయాను కాబట్టి నేను చాలా పరిశుద్ధుణ్ణి అనుకుంటారు జనాలు, అదే సుప్రీంకోర్టు వేసిన సిట్టే ఇవాళ ఆయన మెడకు చుట్టుకుంది. సో మా డిమాండ్ ఏంటంటే రోజక్క గారు మాట్లాడాలి. సరేనా? ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఆవిడ అన్ని మాట్లాడేవాళ్ళు. సో ఈ ముగ్గురు గ్యారెంటీ తెలుసు. కాకపోతే ఆటలో కేతిగాడు మరి ఆమె కూడా దాని పక్క నుంచి ఏదేదో మాట్లాడేవాడు. ఆమెకేం కావాలి, వారానికి 50 దర్శనాలు కావాలి, 50 దర్శనాలు ఇస్తే ఆమె ఏం మాట్లాడదు. సో ఇట్లానే ఒక్కొక్కటి చెప్తూ పోతే ఇష్యూ యొక్క సీరియస్నెస్ పోతుంది. కానీ ఈ నలుగురికి మేము అందరం చెప్పినట్టు టీడీపీ పార్టీ తరఫున ప్రధానమైన డిమాండ్ ఏంటంటే వాళ్ళ ముగ్గురిని పిలిచి మాట్లాడి వాళ్ళ మీద 409 బుక్ చేయాలి, వాళ్ళని మల్యాది గారు చెప్పినట్టు పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. ఇది మెయిన్ డిమాండ్. నమస్కారం. చెప్పండి సార్. సార్ ప్రక్షాళన అంటే ఇప్పుడు జరిగేదంతా ప్రక్షాళనే. నిన్న ఎవరో ఫోన్ చేసి ఎన్ని సీట్లు ఉన్నారా మీ రాష్ట్రంలో, ఏం చేయమంటారా బాబు, సిట్టు 1, సిట్టు 2 ఏమంటారు, ఇది నెయ్యి సిట్టు, అది దాన్ని పరకామన్ సిట్టు, లిక్కర్ సిట్టు 1, లిక్కర్ సిట్టు 2, దాన్ని కాకినాడ పోర్టు భూముల సిట్టు, ఇట్లా సిట్లు గురించి చెప్పుకుంటూ చాలా ఉన్నాయి. లేదు సార్, అధికారులు అనేవాళ్ళు ఎప్పుడూ ఉంటారు, అధికారులు ఎక్కడికి పోరు. ఖచ్చితంగా అవుతుంది బేజమేళలో. మేమేం చేయకుండా ఉంటే మేమేం చేయకుండా ఉంటే సాక్షాత్తు అప్పుడు కేంద్ర స్థానాల్లో ఎవరున్నారో వాళ్ళ గురించే చెప్తాం. మేము ఇప్పుడు ఎక్కడ ఎవరిని మొహమాట పట్టలేదు. మేము ఇప్పుడు మాట్లాడే దాంట్లో కానీ నిన్న సాయంత్రం దాని డీజీకి ఇచ్చిన దాంట్లో కానీ ఏమన్నా మేము
మొమ్మట పడ్డామా? లేనే లేదు. ఎంత పచ్చిగా మాట్లాడాలో అంత తర్కసంగా కూడా మాట్లాడుతున్నాం. అధికారులకు మళ్ళా కూడా ఎక్కువగా వాళ్ళకి తిరుమల కడుపు ఎక్స్టెన్షన్ కూడా ఇస్తున్నారు సార్. లోకల్గా మీ పలానా అధికారి మీద ఏమన్నా ఉంటే స్పష్టంగా ఇవ్వండి, మేము మాట్లాడతాం. సో లోకల్ అంతర్గత ట్రాన్స్ఫర్లు ఇప్పుడు ఉన్నది 32, 33 ఈ డిప్యూటీ వాళ్ళు ఉంటారు, వాళ్ళనే మనం మార్చుకోవాలి. ఎక్కడో వాళ్ళని దాన్ని ఏమంటే పరకామల్లో కాకపోతే దాన్ని ఏమంటే తలనీళ్ళు వేయాలి, తలనీళ్ళు కాకపోతే మంగాపురం వేయాలి, మంగాపురం కాదు ఇంకో గుళ్ళు వేయాలి. సో వీళ్ళనే కదా మనం మార్చుకోవాలి. బయట నుంచి తీసి మనం డిప్యూటీ వాళ్ళు పెట్టుకోలేం కదా. సో వీళ్ళని మీ యొక్క భావనలో ఈ పర్టికులర్ డిప్యూటీ కనుక ఏమంటారు బాగా సంపాదించానో లేకపోతే అవినీతి సంపాదించానో ఉంటే ఖచ్చితంగా ఇవ్వండి. వీఆర్ విల్లింగ్ టు టేక్ ఎనీ యాక్షన్స్. సార్ మేము పార్టీ నుంచే మాట్లాడతాం, మాదే గవర్నమెంట్ ఇక్కడ. మేము పార్టీ నుంచే మాట్లాడతాం, గవర్నమెంట్ చెప్పిందే చెప్తున్నాను. నేను చెప్పిందే గవర్నమెంట్కి చెప్తానని నేను పోయి జగన్మోహన్ రెడ్డి చెప్పాను కదా, నేను పోయి చంద్రబాబు నాయుడికే చెప్తాను. నేను కానీ మాల్యాద్రి కానీ బాబు గారికే చెప్తాను కదా. తెలియజేసుకుంటూ మరి ఇంతసేపు మా విజయ్ కుమార్ గారు కావచ్చు, మాల్యాద్రి గారు కావచ్చు, ఏదైతే వెంకటేశ్వర స్వామి సొమ్ము దోపిడీ మీద మాట్లాడారో, వెంకటేశ్వర స్వామి నమ్మకాన్ని వమ్ము చేశారని మాట్లాడారో, నేను సూటిగా ఒక్కటే చెప్తున్నా. ఆ రోజున్న ప్రభుత్వంలో ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఈఓ కావచ్చు, చైర్మన్ కావచ్చు, ఎవ్వరూ కూడా హిందుత్వం మీద గౌరవం లేని, హిందూ మతం మీద ఒక ఇది లేని క్రిస్టియన్ ఫ్యామిలీసు అప్పట్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వైవి సుబ్బారెడ్డి కావచ్చు, కరుణాకర్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా హిందూ మతం మీద గౌరవం లేకుండా వెంకటేశ్వర స్వామి మీద భక్తి భయం లేకుండా ఉన్నవాళ్ళు కాబట్టి వీళ్ళు దేవుడు ఆస్తుల్ని వివిధ రకరకాలుగా వాళ్ళు దోచుకోవడం మొదలుపెట్టారు. ఈరోజు మా మిత్రులు చెప్పినట్టు వాళ్ళకి ఈ సిట్ విచారణలో ఏమి శిక్ష పడుతుందో తెలియదు, కానీ పైన భగవంతుడి కోర్టులో మాత్రం కఠినమైన శిక్ష మాత్రం వీళ్ళకు లభిస్తుందని, ఆ వెంకటేశ్వర స్వామి దగ్గర కఠినంగా శిక్షింపబడతారని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఒక్కటే ప్రతి ఒక్కరూ కూడా ఎవరికి తెలియకుండా ఇదంతా జరుగుతూ ఉంది, మనల్ని ఎవరు పట్టించుకోరు అని అన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా కరుణాకర్ రెడ్డిని కావచ్చు, ధర్మారెడ్డిని కావచ్చు, అలాగే సుబ్బారెడ్డిని కావచ్చు, ఎవరైతే దీంట్లో ఉన్నారో వీళ్ళందరికీ మా మిత్రులు RRR అన్నారు. RRR కాదు, దీనికి అంతా మొదటి నుంచి కూడా సూత్రధారి జగన్మోహన్ రెడ్డి అనే సిఐ, సింగిల్ ఆర్ అయిన అంటే R+ మళ్ళీ RRR, మళ్ళీ ఎవరైతే ఎస్పీ గారు ఆ రోజు ఉన్నారో పరమేశ్వర్ రెడ్డి ఇంకో 6, ఇట్లా నుంచి ధనంజయ రెడ్డి అంతా కలిపి ఆల్మోస్ట్ వాళ్ళు ఈ 6 అంతా కలిపి భగవంతుడిని భక్తిని అటు ప్రజలు నమ్మకంతో వెంకటేశ్వర స్వామికి ఇచ్చిన ఆస్తుల్ని కొల్లగొట్టడంలో వీళ్ళందరూ కూడా దొంగలు ఊర్లు పంచుకున్నారు. వారందరికీ కూడా తగిన శిక్ష పడాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా ఇటు ఇక్కడ కోర్టులో కావచ్చు, పై కోర్టులో కావచ్చు, ఆ వెంకటేశ్వర స్వామి కోర్టులో కావచ్చు, వాళ్ళు కఠినంగా శిక్షింపబడాలని తెలుగుదేశం పార్టీగా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లాలోని అన్ని పంచాయతీలు, గ్రామాలలో పరిశుభ్రతను మెరుగుపరిచే దిశగా చర్యలు. చెత్త సేకరణ కోసం ఈ ఆటోలను పంపిణీ చేసిన తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. అన్న ప్రసాదాల తయారీకి మరింత నాణ్యమైన బియ్యం సరఫరా చేయాలి. రైసు మిల్లర్లతో సమావేశంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి. పరకామణి కేసులో పాత్రధారులు కాదు, అసలైన సూత్రధారులు ఎవరో స్కిట్ తేల్చాలి. ఏపీ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్ డిమాండ్. ఐజర్ విద్యాసంస్థల్లో నవంబర్ 14 నుంచి 16వ తేదీ వరకు ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్స్ 91వ వార్షికోత్సవం. విభజిత ఏపీలో తొలిసారిగా నిర్వహించడం గర్వకారణమన్న ప్రతినిధులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.
Thank you.